Dear students, Unit 3, second part. This video is Unit 3, second part. Strings. ఈ స్ట్రింగ్స్ లో టోటల్ గా 10 ప్రోగ్రామ్స్ పైనే ఉన్నాయి. అవి మనం ఎలా ఒకటి నేర్చుకుంటే దాని నుంచి మిగతాది ఎలా రాయాలి అనేది కూడా చూస్తాం. తర్వాత ఈ యూనిట్ అయిపోయిన తర్వాత అంటే ఫస్ట్ పార్ట్ ఆల్రెడీ పెట్టేసాం, సెకండ్ పార్ట్ అయిపోయిన తర్వాత థర్డ్ పార్ట్ అయిపోయిన తర్వాత ఈ యూనిట్ లో ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు, ఏ విధంగా క్వశ్చన్స్ అడుగుతారు, ఏవి దీంట్లో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటువంటిది కూడా చూస్తారు. ఫస్ట్ క్వశ్చన్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ స్ట్రింగ్ విత్ అన్ ఎగ్జాంపుల్. స్ట్రింగ్ అంటే ఏంటి? జనరల్ గా సి ప్రోగ్రామింగ్ లో కాకుండా జనరల్ గా స్ట్రింగ్ అంటే ఏంటి అని అడిగితే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ టేకెన్ యాజ్ ఏ యూనిట్. అంటే ఒకటిగా, యూనిట్ మీన్స్ ఒకటి, అంటే గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ ను ఒకటిగా తీసుకుంటే దట్ ఈస్ గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ టేకెన్ యాజ్ ఏ యూనిట్. యూనిట్ మీన్స్ ఒకటి, then it is called as a string. Generally there are two types. One is fixed length strings, variable length strings. Fixed length strings means size of string cannot be changed, that is size of the string is fixed. But what is variable string? Variable string ante enti, the size of string can be expand or the size of string can be contract. అంటే సైజ్ ఆఫ్ స్ట్రింగ్ అనేది ఎక్స్పాండ్ కావచ్చు, అంటే ఇంక్రీజ్ కావచ్చు. సైజ్ ఆఫ్ స్ట్రింగ్ క్యాన్ బి కాంట్రాక్ట్ మీన్స్ సైజ్ ఆఫ్ స్ట్రింగ్ తగ్గొచ్చు, ఇంక్రీజ్ కావచ్చు, డిక్రీజ్ కావచ్చు. ఓకే, దేనికోసము? టు అకామిడేట్ ది డేటా. ఎందుకు అలా జరుగుతుంది? డేటాను మనం అకామిడేట్ చేయాలి, డేటాను మనం ఉంచాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఏ పర్సన్ నేమ్ కన్సిస్ట్స్ ఆఫ్ only one letter or name that consists of 30 characters. The person name that consists of only one letter, person's name అనేది ఒక లెటర్ కావచ్చు, లేదంటే నేమ్ that consists of 30 characters. కొంతమందివి క్యారెక్టర్ కావచ్చు, కొంతమంది 30 క్యారెక్టర్స్ కావచ్చు, కొంతమంది 20 క్యారెక్టర్స్ కావచ్చు. ఓకే, కొంతమంది 40 క్యారెక్టర్స్ కావచ్చు. సో మనం 30 క్యారెక్టర్స్ అనుకుని ఒకటి నేమ్ పెట్టినప్పుడు వాడి నేమ్ 40 క్యారెక్టర్స్ కావచ్చు, ఒకటి ఇంక్రీజ్ అయినట్టుగా కదా. మనం 30 క్యారెక్టర్స్ అని తీసుకున్నప్పుడు వాడి నేమ్ వచ్చి 20 క్యారెక్టర్స్ కావచ్చు, డిక్రీజ్ అయినట్టుగా కదా. అదే ఎగ్జాంపుల్. అదర్ దాన్ దీస్ టూ ఆర్, ఇవి కాకుండా టూ ఆర్ లెంత్ కంట్రోల్ స్ట్రింగ్స్ అండ్ డిలిమిటెడ్ స్ట్రింగ్స్. లెంత్ ను కంట్రోల్ చేసేది ఆర్ డిలిమిటెడ్ స్ట్రింగ్స్. లెంత్ కంట్రోల్ స్ట్రింగ్స్ అండ్ డిలిమిటెడ్ స్ట్రింగ్స్. ఇన్ లెంత్ కంట్రోల్ స్ట్రింగ్స్ యాడ్ ఏ కౌంట్ in length controlled strings, length controlled strings add a count that specifies number of characters in the string. అంటే లెంత్ కంట్రోల్ స్ట్రింగ్స్ లో మనము ఒక కౌంట్ అనేది యాడ్ చేస్తాం. ఓకే, ఒక కౌంట్ అనేది యాడ్ చేస్తాం, ఏదో కౌంట్ అనేది యాడ్ చేస్తాం, ఒక కౌంట్ అనేది యాడ్ చేస్తాం. ఆ కౌంట్ అనేది దేన్ని స్పెసిఫై చేస్తుంది? నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ని స్పెసిఫై చేస్తుంది. సపోజ్ నువ్వు ఎక్స్ అనే ఒక కౌంట్ స్పెసిఫిక్ పెట్టావనుకోండి, ఎక్స్ అని పెట్టావనుకోండి, ఒక కౌంట్ అనేది ఎక్స్ అనుకున్నప్పుడు ఆ ఎక్స్ అనేది దేన్ని స్పెసిఫై చేస్తుంది? నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎక్స్ ఈక్వల్ 10 అనుకోండి, దాంట్లో ఎన్ని ఉంటాయి? 10 క్యారెక్టర్స్ ఉంటాయి. ఎక్స్ ఈక్వల్ 20 అనుకోండి, దాంట్లో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? 20 క్యారెక్టర్స్ ఉంటాయి. ఎక్స్ ఈక్వల్ 25 ఉన్నాం అనుకోండి, అందులో ఎన్ని క్యారెక్టర్స్ ఉంటాయి? 25 క్యారెక్టర్స్ ఉంటాయి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎ లెంత్ కంట్రోల్ స్ట్రింగ్స్. Using this count, we can determine the actual length of the data. So, ఈ x వాల్యూను బట్టి, x యొక్క వాల్యూను బట్టి
మనం ఏం డిటర్మిన్ చేయొచ్చు, యాక్చువల్ లెంత్ ఆఫ్ ద డేటా. వాట్ ఈస్ ద యాక్చువల్ లెంత్? సపోజ్ x ఈక్వల్ 25 అంటే 25 యాక్చువల్ లెంత్, x ఈక్వల్ 30 అనుకుంటే 30 యాక్చువల్ లెంత్. అలా మనం డిటర్మిన్ చేసుకోవచ్చు. సో మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ఈస్ delimited string in C language. In C language, most one is delimited string. Delimited string means the end of the string is represented by null. ఇక్కడ /0 అని పెట్టాం మనం. /0 అంటే ఏంది? నల్ అన్నమాట. /0 మీనింగ్ ఏంది? null. Now in C, a string is a variable length. In C, a string is a variable length array of characters with null character at the end. With the null character at the end. That is /0 at the end. Okay. So in a C, what is string? It is a variable length, not fixed length. Variable length. Number one. Number two, array of characters. Array of characters. Array of characters. Okay. Then with the third point, with the null character at the end. That means at the end, what is there? Null character is there. That means at the end there is a /0. That is, in simple terms, string is null terminated character array. Simple ga cheppalante emani cheppali? Null terminated. What is meant by terminated? At the end. At the end is called as a terminated. Null terminated, that means at the end. Okay, there is a null terminated character array. For example, if you want to create 5 character string మనం create cheyalante, then we can write char a of 6 because a of 6 in a of 6 5 specifies size of characters and 1 specifies null character at the end. Null character at the end. Okay, for example, a6 equal to first character is w, second character is o, third character is r, fourth character is l, fifth character is d, and last character is null. That is /0. A string is also a list of characters enclosed in double quotations. Enclosed in double quotations. Like this also we can specify. Here we are not specifying about what is number of characters. What is number of characters we are not specifying. So if you not specify by ourselves, అంటే మనం స్పెసిఫై చేయకపోతే null characters ఎన్ని, సారీ ఇక్కడ లిస్ట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని అని మనం స్పెసిఫై చేయకపోతే, then the compiler can specify that number of characters. Okay, here compiler represents the null character at the end. Null character at the end and also number of characters. Number of characters ను గాని మనం స్పెసిఫై చేస్తే ఓకే, మనం ఫిజికల్ గా స్పెసిఫై చేస్తే ఓకే. ఒకవేళ మనం ఫిజికల్ గా స్పెసిఫై చేయాలంటే ఎంత స్పెసిఫై చేయాలి? ఇక్కడ 1 2 3 4 5 6 అని స్పెసిఫై చేయాలి. ఓకే, సో ఒకవేళ మనం స్పెసిఫై చేయకపోతే ది కంపైలర్ కెన్ స్పెసిఫై దిస్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ అండ్ /0, that is the null at the end. It going to also specified by the null character by the compiler. Okay, compiler can represent about the null character at the end plus number of characters. Explain about second question. Explain about string input and string output functions. What is called as a string input function and what is called as a string output function? For input of strings, we take scanf. Input of strings, scanf takes place. Okay, generally. For string output function, we are going to write the printf. Normally, for string input, what you can specify? We can specify scanf. Then for string output, what you can specify? We can specify printf. Okay. Now, but there is a problem by using about the scanf. Scanf యూజ్ చేసినందువల్ల నా చిన్న ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ మీరు scanf అని రాసి scanf లోపల hello space world అని ఇచ్చాము. రీడ్ scanf కు ఇది రీడ్ చేయమని చెప్పాం. ఏమని? హెలో వరల్డ్ ను రీడ్ చేయమని చెప్పాం. scanf అని ఇచ్చేసి scanf ఏం చెప్తున్నాము? హెలో స్పేస్ వరల్డ్ ను రీడ్ చేయమని చెప్తున్నాం. అప్పుడు scanf ఏం చేస్తుంది? హెలో తర్వాత స్పేస్ వచ్చింది. కాబట్టి ఎప్పుడైతే హెలో తర్వాత స్పేస్ వచ్చిందో scanf ఇంకా రీడ్ చేయదు హెలో తర్వాత. అప్పుడు ఏం మిస్ చేస్తాం మనము? వరల్డ్ ను మిస్ చేస్తాం. అంటే స్పేస్
ఎక్కడి వరకు అయితే ఉంటుంది, స్పేస్ రానంత వరకు ఆ స్ట్రింగ్ రీడ్ అవుతూ ఉంటుంది. స్పేస్ రానంత వరకు ఆ స్ట్రింగ్ అనేది రీడ్ అవుతూ ఉంటుంది. వన్ స్పేస్ వచ్చింది అనుకోండి, ఇంకా స్కాన్ఎఫ్ అనేది రీడ్ చేయదు. దట్ మీన్స్ ఇట్ రీడ్స్ ఓన్లీ హెలో, బికాస్ ఆఫ్టర్ హెలో దేర్ ఇస్ ఎ బ్లాంక్ స్పేస్, సో దట్స్ వై ఇట్ కెనాట్ గోయింగ్ టు బి రీడ్. ఓకే, that means if the string consists of only one word without a blank space, అంటే ఒక వర్డ్ ఉండి, ఒక వర్డ్ ఓన్లీ వన్ వర్డ్ ఉండి వితౌట్ బ్లాంక్ స్పేస్, నో బ్లాంక్ స్పేస్, బ్లాంక్ స్పేస్ అనేది ఉండకపోతే అప్పుడు మాత్రం మనం స్కాన్ఎఫ్ ను యూజ్ చేయాలి. సో స్కాన్ఎఫ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తాము? when you can use the scanf, scanf is used when there is only one word, when there is only one word, there is no space, there is no space, blank space, there is no blank space, then you can use about the scanf, then you can use about the scanf. Okay, so where it is actually scanf, printf and all, it is available in stdio.h header file, stdio header file, stdio.h లో ఉంటాయి. ఏది? printf అనేది scanf అనేది. stdio.h లో printf scanf కాకుండా రెండు అడిషనల్ గా ఉంటాయి. దీనికి ఇన్పుట్ గురించి గెట్స్ అని చెప్పి, అవుట్పుట్స్ గురించి పుట్స్ అని రెండు సపరేట్ గా ఉంటాయి. అంటే స్కాన్ఎఫ్ ఒకటి మనం యూజ్ చేస్తాము దేనికి? ఇన్పుట్ కొరకు రీడ్ చేసేదానికి. ఇప్పుడు ఓన్లీ ఒక స్ట్రింగ్ మాత్రమే ఉన్నప్పుడు, సరే ఓన్లీ ఒక వర్డ్ మాత్రమే ఉన్నప్పుడు, అలా కాకుండా ఒక వర్డ్ ఉండి మధ్యలో స్పేస్ ఉండి మళ్ళీ నెక్స్ట్ వర్డ్ ఉండి మధ్యలో స్పేస్ ఉండి నెక్స్ట్ వర్డ్ ఉండి అలా డిఫరెంట్ వర్డ్స్ మధ్యలో స్పేసెస్, బ్లాంక్ స్పేసెస్ కనుక ఉంటే దెన్ యూ కెన్ యూజ్ ద గెట్స్ అనేది యూజ్ చేయాలి. తర్వాత మనకు ప్రింట్ఎఫ్ ఉంది. ప్రింట్ఎఫ్ ప్లేస్ లో ఇంకొకటి కూడా మనం యూజ్ చేయొచ్చు. దాని పేరు ఏంటంటే పుట్స్ అనమాట. దాని ప్రింట్ఎఫ్ కు రిస్ట్రిక్షన్స్ లేదు, మనం దేనికైనా సరే ప్రింట్ఎఫ్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, ప్రింట్ఎఫ్ కానీ లేదంటే పుట్స్ కానీ యూజ్ చేయొచ్చు. కాకపోతే గెట్స్ కు పుట్స్ కు ఉన్నటువంటి అడ్వాంటేజ్ ఏంటి? గెట్స్ కి ఆల్రెడీ నేను చెప్పాను. ఒక అడ్వాంటేజ్ ఏంటి? సపోజ్ 10 వర్డ్స్ ఉండి మధ్యలో కనుక స్పేసెస్ ఉంటే అప్పుడు గెట్స్ అనేది యూజ్ అవుతుంది. రెండోది ఏంటంటే మనం స్కాన్ఎఫ్ లోపల రీడ్ చేసినప్పుడు ఏం రాస్తున్నాము? %d అని కామా పెట్టి అండ్ అని సంథింగ్ రాస్తున్నాం. అలా ఏమీ రాయకుండా జస్ట్ గెట్స్ రాసి దాని లోపల స్ట్రింగ్ రాస్తాం. అది అడ్వాంటేజ్. అదే విధంగా ప్రింట్ఎఫ్ లో కూడా %d అని చెప్పి పెడతాం. అలా ఏమి రాయకుండా జస్ట్ మనము పుట్స్ అని చెప్పి డబుల్ కొటేషన్ సంథింగ్ రాస్తే సరిపోతుంది. అంటే గెట్స్ పుట్స్ అనేటువంటివి యూజ్ చేయడం అనేటువంటిది చాలా సింపుల్ గా ఉంటుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకుంటే, సపోజ్ A30 అని ఇచ్చాం. అంటే ఎన్ని క్యారెక్టర్స్ ఇచ్చాము? మాక్సిమం క్యారెక్టర్స్, నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 30 క్యారెక్టర్స్ లో ఎంటర్ టెక్స్ట్ బై గివింగ్ స్పేస్, గెట్స్ ఏ, దట్స్ ఆల్. ఇదేం చేస్తుంది? గెట్స్ ఏ అనేది నువ్వు మధ్యలో స్పేసెస్ ఇచ్చుకుంటా రాస్తావు. ఓకే, సమ్ వర్డ్స్ రాస్తావు. ఒక 5 వర్డ్స్ 6 వర్డ్స్ రాస్తావు అనుకోండి, మధ్యలో స్పేసెస్ ఇచ్చుకుంటా. దెన్ గెట్స్ ఏ అనేది మొత్తాన్ని రీడ్ చేస్తుంది. ఒకవేళ ఇక్కడ గెట్స్ ఏ ప్లేస్ లో మీరు కనుక స్కాన్ఎఫ్ అని పెడితే అప్పుడు ఫస్ట్ ఒక వర్డ్ మాత్రమే రీడ్ అయ్యి దాని తర్వాత వచ్చేటువంటి స్పేస్ ఉంటుంది, అది రీడ్ కాదు, మిగతా ఇంకా రీడ్ కాదు. అది డ్రాబ్యాక్. ప్రింట్ఎఫ్ ద ఎంటర్డ్ టెక్స్ట్ ఈస్ పుట్స్ ఏ అంటే ఆటోమేటిక్ గా అదేం చేస్తుంది? ప్రింట్ చేస్తుంది. ఈ పుట్స్ ఏ ప్లేస్ లో ఒకవేళ మీరు ప్రింట్ఎఫ్ యూజ్ చేయాలి అనుకుంటే, మనం ఏమని రాయాలంటే ప్రింట్ఎఫ్ అని రాసి లోపల %s, a అని పెట్టాలి. %s, a. ఒకవేళ మీరు పుట్స్ ఏ ప్లేస్ లో ప్రింట్ఎఫ్ రాయాలి అనుకుంటే అప్పుడు ఏం చేయాలి? ప్రింట్ఎఫ్ అని రాసి %s డబుల్ కొటేషన్ లో %s అని రాసి కామా పెట్టి ఏ రాస్తే అప్పుడు సరిపోతుంది. సో ఇలా మనము %s కానీ %f కానీ ఏది రాయకుండా జస్ట్ పుట్స్. ఈ గెట్స్ పుట్స్ అనేది ఓన్లీ స్ట్రింగ్స్ కు మాత్రమే యూజ్ చేస్తాము. అంతేగాని మిగతా దానికి యూజ్ చేయము. సో గెట్స్ పుట్స్ అనేది ఓన్లీ మనకు దేనిలో కనిపిస్తుంది? ఓన్లీ స్ట్రింగ్స్ లో మాత్రమే కనిపిస్తుంది. తర్వాత నెక్స్ట్ అర్రే ఆఫ్ స్ట్రింగ్స్. స్ట్రింగ్ అంటేనే ఒక అర్రే.
స్ట్రింగ్ అంటేనే ఒక అరే, స్ట్రింగ్ అంటేనే ఒక అరే, స్ట్రింగ్ ఈస్ వన్ అరే. అరే ఆఫ్ స్ట్రింగ్స్ అంటే స్ట్రింగ్ కు ఒక అరే, ఇక్కడ ఇంకొక అరే, అంటే ఎన్ని అరేస్ వస్తాయి? 2 అరేస్ వస్తాయి. అరేస్ ఆఫ్ స్ట్రింగ్స్ అన్నప్పుడు స్ట్రింగ్ అంటేనే ఒక అరే, స్ట్రింగ్ ఈస్ వన్ అరే. అగైన్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ అంటే స్ట్రింగ్స్ లో వచ్చే ఒక అరే ప్లస్ పక్కన అరే ఇంకొకటి ఉంది, అరే ఆఫ్ స్ట్రింగ్స్ అనే దాంట్లో ఇంకొక అరే ఉంది. సో అప్పుడు ఎన్ని అరేస్ అవుతాయి? 2 అరేస్ అవుతాయి. కాబట్టి ఇదొక 2 డైమెన్షనల్ అరే అవుతుంది. ఇదొక 2 డైమెన్షనల్ అరే అవుతుంది. ఓకే, ఇదొక 2 డైమెన్షనల్ అరే అవుతుంది. పాయింటర్ తీసుకుంటే పాయింటర్ అనేది ఒక అరేను రిప్రజెంట్ చేస్తుంది. జస్ట్ మనము ఇప్పుడు సపోజ్ స్టార్ ఐ అని రాసాం అనుకోండి, లేదా స్టార్ ఏ అని రాసాం అనుకోండి. స్టార్ ఏ అని రాస్తే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? ఒక అరేను రిప్రజెంట్ చేస్తుంది. అంటే స్టార్ ఏ అని రాసిన లేదా ఏ ఆఫ్ 10 అని రాసిన రెండు ఒకటి. అంటే ఒక పాయింటర్ అనేది ఒక సింగిల్ డైమెన్షనల్ అరేని స్పెసిఫై చేస్తుంది. ఒక పాయింటర్ అనేది ఒక సింగిల్ డైమెన్షనల్ అరేని స్పెసిఫై చేస్తుంది. కాబట్టి పాయింటర్ అరే అన్నప్పుడు పాయింటర్ అనేది ఒక అరేని స్పెసిఫై చేస్తుంది, ప్లస్ పాయింటర్ అరేలో ఇంకొక అరే ఉంది. అంటే అప్పుడేంది? పాయింటర్ అరే అనేది దేన్ని స్పెసిఫై చేస్తుంది? 2 డైమెన్షనల్ స్ట్రింగ్ ను స్పెసిఫై చేస్తుంది. మళ్ళీ ఒకసారి, పాయింటర్ అనేది ఒక అరేని స్పెసిఫై చేస్తుంది. సపోజ్ ఇప్పుడు స్టార్ ఏ అని పెట్టినా, ఏ ఆఫ్ 10 అని పెట్టినా రెండు ఒకటి. అరే ఆఫ్ పాయింటర్ అంటే ఆల్రెడీ పాయింటర్ అనేది ఒక అరే ఆఫ్ పాయింటర్ అంటే అరే, దాంట్లో అరే ఉంది. అప్పుడు అదేమవుతుంది? 2 డైమెన్షనల్ అవుతుంది. అంటే స్టార్ ఏ ఆఫ్ 10 అన్నా, ఏ ఆఫ్ 10 అన్నా ఒకటి. స్టార్ ఏ ఆఫ్ 10 అన్నా లేదా ఏ ఆఫ్ 10 అన్నా రెండు ఒకటి. అది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. సో స్ట్రింగ్ ఇస్ డిఫైన్డ్ యాజ్, స్ట్రింగ్ అంటే ఏంది? అరే ఆఫ్ క్యారెక్టర్స్. ఇఫ్ దేర్ ఇస్ అరే ఆఫ్ స్ట్రింగ్స్ అయితే దెన్ ఇట్ బికమ్స్ 2 డైమెన్షనల్ అరే. సో దాన్ని ఎలా స్పెసిఫై చేస్తున్నాం చూడండి. క్యార్ వేరియబుల్ నేమ్ ఐజే అని స్పెసిఫై చేయాలి 2 డైమెన్షనల్ అరే అంటే. క్యార్ వార్ నేమ్ 2 డైమెన్షనల్ అరే అంటే ఏంది? ఐ సింగిల్ డైమెన్షన్, జే 2 డైమెన్షన్. ఆర్ క్యార్ స్టార్ అంటే ఏంది? పాయింటర్ అన్నప్పుడు ఇది సింగిల్ డైమెన్షనల్ అరేగా స్పెసిఫై చేయాలి. దట్ ఈస్ ఐడెంటిఫైయర్ ఐగా స్పెసిఫై చేయాలి. ఐడెంటిఫైయర్ అంటే ఏబిసిడి ఏదైనా కావచ్చు. వేరియబుల్ నేమ్ అన్నా ఏబిసిడి, ఐడెంటిఫైయర్ అన్నా వేరియబుల్ నేమ్ అన్నా రెండు ఒకటే. ఓకే, సో క్యార్ స్టార్ అన్నప్పుడు సింగిల్ డైమెన్షనల్ అరేగా తీసుకుంటే అది మామూలుగా వేరియబుల్ నేమ్ లో దేని కింద వస్తుంది? 2 డైమెన్షనల్ కింద వస్తుంది. అది ఇక్కడ ఉన్నటువంటి పాయింట్. వేర్ స్టార్ ఇస్ ఏ పాయింటర్, I is a number of strings and J is number of characters. అంటే ఇక్కడ మనకు IJ ఉంది. IJ దేన్ని స్పెసిఫై చేస్తుంది యాక్చువల్ గా? అంటే I అంటే ఫస్ట్ డైమెన్షన్, J అంటే సెకండ్ డైమెన్షన్. ఫస్ట్ I దేన్ని స్పెసిఫై చేస్తుంది? నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ ని స్పెసిఫై చేస్తుంది. అంటే 5 స్ట్రింగ్సా, 6 స్ట్రింగ్సా, 7 స్ట్రింగ్సా అనేది స్పెసిఫై చేస్తుంది. స్టార్ అనేది పాయింటర్ ని స్పెసిఫై చేస్తుంది. J is number of characters in each string. ప్రతి స్ట్రింగ్ లో ఎన్ని క్యారెక్టర్స్ ఉండాలి స్పెసిఫై చేస్తుంది. కాబట్టి క్యార్ వార్ నేమ్ ఐజే అనే దాంట్లో ఐ దేన్ని స్పెసిఫై చేస్తుంది? నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్, 5 స్ట్రింగ్సా, 6 స్ట్రింగ్సా, 7 స్ట్రింగ్సా స్పెసిఫై చేస్తుంది. జే అనేది ప్రతి స్ట్రింగ్ లో కూడా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని, హౌ మెనీ అనేది స్పెసిఫై చేస్తుంది. ఎగ్జాంపుల్ ఇస్ గివెన్ బై, ఇప్పుడు క్యార్ నేమ్ 38 అన్నాం అనుకోండి. 3 అంటే ఏంది? నంబర్ ఆఫ్ స్ట్రింగ్స్. ఎన్ని స్ట్రింగ్స్ మొత్తము? ఫస్ట్ అనే ఒక స్ట్రింగ్, సెకండ్ అనే ఒక స్ట్రింగ్, థర్డ్ అనే ఒక స్ట్రింగ్. ఇందులో మాక్సిమం ఎన్ని ఉండొచ్చు? 8 కంటే పైన ఉండకూడదు. అంటే ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3, 4, 5 ఉంది. ఇక్కడ 3, 4, 5, 6 ఉంది. ఇక్కడ 3, 4, 5 ఉంది. అంటే టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, హౌ మెనీ టోటల్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మాక్సిమం, దట్ ఈస్ కాల్డ్ యాజ్ 8. అలా కాకుండా సింపుల్ గా మనము స్టార్ కనుక యూజ్ చేస్తే అప్పుడు క్యార్ స్టార్ నేమ్ 3 అంటే అదేమవుతుంది? 3 అంటే ఓన్లీ ఈ 3ని మాత్రమే మనం ఇక్కడ ఇవ్వాలి. అంటే టోటల్ 3 స్ట్రింగ్స్ అనమాట. ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. 3 ఎన్ని క్యారెక్టర్స్ అయినా ఉండొచ్చు. నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ మే బి ఎనీ.
ఎన్ని క్యారెక్టర్స్ అయినా కానీ ఉండవచ్చు. ద ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఇస్ గివెన్ బై, దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎలా రాస్తున్నాం ఇక్కడ. సో ఇక్కడ స్టార్ ఏ అంటే ఏమనుకున్నాము, 1 అనుకున్నాం, 2 అనుకున్నాం, 3 అనుకున్నాం, ఎందుకంటే స్టార్ పెట్టాం కాబట్టి. ఇక్కడ నేను చెప్పాను ఇంతకుముందు, మీరు మనం స్పెసిఫై చేసేటప్పుడు లాస్ట్ లో నల్ స్పెసిఫై చేయాల్సిన పని లేదు. డబుల్ కొటేషన్ లో రాసేటప్పుడు నల్ స్పెసిఫై చేయము ఎక్కడ కూడా. అదే విధంగా టోటల్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని అనేది కూడా ఇక్కడ మనము ఇక్కడ 3 or 4 అని స్పెసిఫై చేయాల్సిన పని లేదు. ఎందుకంటే ఈ 3 అనేది కూడా మనం స్పెసిఫై చేసినా చేయకపోయినా, ఒకవేళ స్పెసిఫై చేస్తే ఓకే 3 అని, ఒకవేళ స్పెసిఫై చేయకపోతే దానిలో ఉండేటువంటి కంపైలర్ స్పెసిఫై చేసుకుంటుంది. ద డిఫరెంట్ స్ట్రింగ్స్ ఆర్ ఫర్ i = 0, i < 3, i++, printf %s a of i. అంటే నేను printf యూజ్ చేశాను కాబట్టి %s, ai అని పెట్టాను. ఓకే, అదే కనుక పుట్స్ అని పెడితే పుట్స్ ai అని రాసొచ్చాను, పుట్స్ బ్రాకెట్ లో a అని రాసొచ్చాను. అలా కాకుండా నేను ఇక్కడ printf యూజ్ చేశాను కాబట్టి %s, ai అని చెప్పి పెట్టాను. ఓకే, రిటర్న్ 0. ఇక్కడ స్పేస్ ఇచ్చాను, %s కు స్పేస్ ఇచ్చాను, ఎందుకంటే ఒక స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్ మధ్య స్పేస్ అనేది రావాలని చెప్పి. తర్వాత నెక్స్ట్, వాట్ ఆర్ ది డిఫరెంట్ ఫంక్షన్స్ ఫర్ హ్యాండ్లింగ్ స్ట్రింగ్ క్యారెక్టర్స్. స్ట్రింగ్ క్యారెక్టర్స్ ను హ్యాండిల్ చేసేదానికి, స్ట్రింగ్ యొక్క క్యారెక్టర్స్ ను హ్యాండిల్ చేసేదానికి వాట్ ఆర్ ది డిఫరెంట్ ఫంక్షన్స్. The standard functions for handling string characters are given by is digit, is lower, to upper, is alpha, is alnum అని చెప్పి కొన్ని ఇక్కడ ఫంక్షన్స్ మనము ఈస్ టు అని స్టార్ట్ చేస్తున్నాం. ఈస్ అంటే అర్థమైంది, టూ అంటే అర్థమైంది. ఈస్ అంటే అర్థమైంది అది ట్రూనా ఫాల్సా అని డిసైడ్ చేసేది ఈస్. టూ అంటే కన్వర్ట్ చేసేది, దానిలో కన్వర్ట్ చేసేది అని అర్థం. ఈస్ అంటే అది ట్రూనా ఫాల్సా చెక్ చేస్తుంది. ఇప్పుడు ఈస్ డిజిట్ అన్నాం అనుకోండి, అది డిజిట్ అంటే, డిజిట్ అంటే ఏంది, నంబర్, అది నంబరా కాదా అని చెప్పి చెక్ చేస్తుంది ఈస్ డిజిట్ అంటే. ఓకే, ఈస్ లోయర్ అంటే అర్థం ఏంటంటే అది లోయర్ కేస్ లెటరా కాదా, స్మాల్ లెటరా కాదా. ఈజ్ అప్పర్ అంటే అప్పర్ కేస్ లెటరా అంటే క్యాపిటల్ లెటరా కాదా అని చెక్ చేస్తుంది. టూ లోయర్ అంటే అది దేనిలోకి మారుస్తుంది, టూ అంటే కన్వర్ట్ చేయడం. టూ అంటే లోయర్ కేస్ అంటే స్మాల్, స్మాల్ అంటే మనకు స్మాల్ లెటర్స్ క్యాపిటల్ లెటర్స్ ఉన్నాయి, స్మాల్ లెటర్స్ లోకి మారుస్తుంది. టూ అప్పర్ అంటే క్యాపిటల్ లెటర్స్ లోకి మారుస్తుంది. ఈస్ ఆల్ఫా అంటే, ఆల్ఫా అంటే ప్యూర్ గా మనం రాసేటువంటి ABCDEFGH ఏవైతే ఉన్నాయో క్యారెక్టర్స్ వాటిని ఆల్ఫా అంటాం. ABCDలో రాసేదాన్ని మనం ఆల్ఫా అంటాం. ఓకే, ఆల్ఫా అంటాం. ఈజ్ ఆల్ఫా అంటే దానిలో ఉన్నటువంటి క్యారెక్టర్ అనమాట, ఏ కానీ బి కానీ సి కానీ ఒక క్యారెక్టర్, ఏదైనా ఒక క్యారెక్టర్ ఆల్ఫా అంటాం. అంటే సపోజ్ ఇప్పుడు 9 పెట్టాను అనుకోండి, నేను 9 పెట్టి ఈజ్ ఆల్ఫా చెక్ చేయమని చెప్పాను. అప్పుడు అదేం చేస్తుంది, ఈజ్ ఆల్ఫా ఏం చేస్తుంది, ఫాల్స్ ఇస్తుంది. ఎందుకంటే 9 అనేది క్యారెక్టర్ కాదు, అంటే ఆల్ఫా న్యూమరిక్, ఆల్ఫా కాదు అంటే ఆల్ఫాబెట్ కాదు, ఆల్ఫాబెట్ ఆల్ఫా అంటే ఆల్ఫాబెట్ అంటే అది ABCD కాదు, ABCD కాదు. అదే నేను ఈజ్ ఆల్ఫా అని రాసి బ్రాకెట్ లో ఏ అని పెట్టాను అనుకోండి, అప్పుడు ఏ అంటే ఏంది, ఆల్ఫా, ఆల్ఫాబెటిక్ లేదా ABCDలో ఒక లెటర్ కాబట్టి ఏమి ఇస్తుంది, ట్రూ ఇస్తుంది. ఆల్ నమ్ అంటే ఆల్ఫా, నమ్ అంటే నంబర్, అంటే అది ABCDలో కావచ్చు, అదే విధంగా నంబర్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ గా నేను ఈజ్ ఆల్ నమ్ అని రాసి బ్రాకెట్ లో 9 అని రాసి అనుకోండి, ట్రూ ఇస్తుంది. ఈజ్ ఆల్ నమ్ అని రాసి బ్రాకెట్ లో ఏ అని పెట్టినా అది ట్రూ ఇస్తుంది. అంటే ఈజ్ ఆల్ నమ్ అని రాసి అక్కడ బ్రాకెట్ లో ఏ రాసినా అది ట్రూ ఇస్తుంది. ఈజ్ ఆల్ నమ్ అని రాసి బ్రాకెట్ లో నంబర్ పెట్టినా అది ట్రూను ఇస్తుంది. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ కన్వర్టింగ్ లోయర్ టు అప్పర్ కేస్ లెటర్. చాలా సింపుల్ ప్రోగ్రామ్ అన్ని కూడా. ఇక్కడ మనకు ఇక్కడ నుంచి మనకు స్టార్ట్ అయ్యే ప్రతి ప్రోగ్రామ్ కూడా రీడ్ చేసేది, డిస్ప్లే చేసేది, మధ్యలో కన్వర్ట్ చేసేది, మధ్యలో ఫంక్షన్ అంటే 3 పార్ట్స్ ఉంటుంది. ఒకటి రీడ్ చేసేది, డిస్ప్లే చేసేది, రీడ్ చేసేది, డిస్ప్లే చేసేది, మూడోది ఫంక్షన్. సో ఇక్కడ మనం రీడ్ చేస్తున్నాం బట్ డిస్ప్లే వచ్చి ఫంక్షన్ లోపల డిస్ప్లే చేస్తున్నాం. అంటే ఇక్కడ 3 పాయింట్స్ ఉంటుంది ప్రతి ప్రోగ్రామ్ లో కూడా. ఇక్కడ నుంచి వచ్చే ప్రతి ప్రోగ్రామ్ లో కూడా 3 పాయింట్స్ ఉంటుంది. ఒకటి రీడ్, రెండోది ప్రింట్, మూడోది ఫంక్షన్.
కొన్నిసార్లు మనం ఏం చేస్తాము, ఫంక్షన్ లోపల కూడా ప్రింట్ చేస్తాం. ఫంక్షన్ లోపల అదే కేసు ఇది. ఇక్కడ చూడండి, ఇది కామన్ అన్నిటికీ, అన్ని ప్రోగ్రామ్స్కి ఇది కామన్. గెట్స్, పుట్స్ ఇది కామన్. సో ఏది చేంజ్ అవుతూ ఉంటుంది, ఫంక్షన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ క్యారీ A30 I = 0, 30 క్యారెక్టర్స్ తీసుకుంటున్నాం. ఎంటర్ స్ట్రింగ్ విత్ లోయర్ కేస్, ఒక స్ట్రింగ్ ఎంటర్ చేస్తున్నాము. గెట్స్ ఏగా గెట్ చేస్తున్నాం. చేసిన తర్వాత అప్పర్ కేస్ స్ట్రింగ్ కావాలి అంటే, సో ఇక్కడ AI is not equal to 0 అన్న. AI is not equal to 0. AI is not equal to 0 అంటే AI is not equal to 0 అనడం కంటే ఇక్కడ నల్ గా రాసుకుంటే ఇంకా కరెక్ట్ గా తీసుకుంటుంది. అంటే ఇక్కడ మిస్ అయింది, డబుల్ కొటేషన్ లో /0 రాయాలి. 0 రాయకూడదు, యాక్చువల్ గా /0 రాయాలి, మిస్ అయింది అది. సో /0 అని రాస్తే చివరి దాకా, అంటే నల్ అనేది ఎక్కడ ఉంటుంది, ఒక స్ట్రింగ్ లో నల్ అనేది ఎక్కడ ఉంటుంది, చివరిన ఉంటుంది. నల్ అనేది ఒక స్ట్రింగ్ లో చివరిన ఉంటుంది. కాబట్టి AI ఈస్ నాట్ ఈక్వల్ టు నల్, అది యాక్చువల్ గా 0 కాదు. అంటే సింగిల్ కొటేషన్ లో /0 అని పెట్టాలి. అంటే దాని అర్థం ఏంది, సింగిల్ కొటేషన్ లో /0 అంటే నల్ వచ్చేంత వరకు. AI ఈస్ నాట్ ఈక్వల్ టు నల్ అంటే అర్థం ఏంటంటే నల్ అనేది వచ్చేంత వరకు మనం ఏం చేయాలి, పుట్ క్యార్. సో పుట్స్ ఎలాగైతే ఉందో, పుట్స్ అంటే మొత్తం స్ట్రింగ్ ను డిస్ప్లే చేసేది. పుట్స్ అంటే, పుట్ క్యార్ అంటే సింగిల్ క్యారెక్టర్ డిస్ప్లే చేసేది. అదేవిధంగా గెట్ క్యార్ అంటే సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేసేది. సో గెట్స్ ప్లేస్ లో ఇంకొకటి ఏంటంటే గెట్ క్యార్ అంట. అదేవిధంగా పుట్స్ ప్లేస్ లో ఇంకోటి ఏంటంటే పుట్ క్యార్ అంట. సో గెట్స్ అంటే ఏం చేస్తుంది, మొత్తాన్ని రీడ్ చేస్తుంది. గెట్ క్యార్ అంటే సింగిల్ క్యారెక్టర్ రీడ్ చేస్తుంది. పుట్స్ అంటే మొత్తాన్ని డిస్ప్లే చేస్తుంది. పుట్స్ క్యార్ అంటే సింగిల్ క్యారెక్టర్ ను డిస్ప్లే చేస్తుంది. సో గెట్స్ అంటే ఏమో మొత్తాన్ని గెట్ చేస్తుంది. గెట్ క్యార్ అంటే సింగిల్ క్యారెక్టర్ ను గెట్ చేస్తుంది. పుట్స్ అంటే మొత్తాన్ని డిస్ప్లే చేస్తుంది. పుట్ క్యార్ అంటే సింగిల్ క్యారెక్టర్ ను డిస్ప్లే చేస్తుంది. సో ఇక్కడ పుట్ క్యార్ అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ను డిస్ప్లే చేసుకుంటూ వస్తుంది. అందుకని ఇక్కడ ఏం పెట్టాం మనం వైల్ లూప్ లో, AI ఈస్ నాట్ ఈక్వల్ టు నల్, ఇది 0 కాదు, నల్. /0 రాయాలి ఇక్కడ. అంటే /0 అంటే నల్ లాస్ట్ వచ్చేంత వరకు అని అర్థము. పుట్ క్యార్ టు అప్పర్ AI అంటే ఈ దీనిలో ఉన్నటువంటి ఈ స్ట్రింగ్ లో ఉండేటువంటి ప్రతి క్యారెక్టర్ ను కూడా అప్పర్ కేస్ లోకి మారుస్తుంది. I++ అంటే ఫస్ట్ క్యారెక్టర్, సెకండ్ క్యారెక్టర్, థర్డ్ క్యారెక్టర్ అట్లా అన్నమాట. సో దీని తర్వాత చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్ ఇది. అదేంటంటే డిఫరెంట్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఫంక్షన్స్ అనేది ఇంపార్టెంట్ అయింది. దేర్ ఆర్ డిఫరెంట్ ఫంక్షన్స్ దట్ మ్యానిపులేట్ స్ట్రింగ్స్. దీస్ ఫంక్షన్స్ ఆర్ కాల్డ్ స్ట్రింగ్ ఫంక్షన్స్. ద మోస్ట్ ఇంపార్టెంట్ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఆర్, ఇందులో చాలా ఉన్నాయి, అందులో మనం కొన్ని ఇంపార్టెంట్ అయినవి తీసుకున్నాము. అవి ఏంటి, ఇవి మాక్సిమం ఇవి చాలా ఇంపార్టెంట్ అయినవి. strcpy S1, S2 అంటే అర్థం ఏంటంటే S2 లో ఉండేదంతా కూడా S1 లోకి కాపీ అవుతుంది. అంటే S1, S2 అనేవి రెండు స్ట్రింగ్స్ అనుకుంటే S2 స్ట్రింగ్ లో ఏదైతే ఉందో అది మొత్తం కూడా S1 లోకి కాపీ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ ది కాపీస్ S2 into S1. strcat అంటే అర్థం ఏంటంటే S1, S2 concatenates S2 at the end of S1. అంటే సపోజ్ S1 లో హెలో పెట్టారు, S2 లో ఓల్డ్ పెట్టారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తుంది S1 యొక్క చివరి నుంచి S2 రాయబడుతుంది. సో ఫ్రమ్ end of the S1, S2 going to be start writing. అంటే hello, that is S1, hello, that is S1. At the end of S1 అంటే hello కి చివరి నుంచి S2 లో ఉండేది రాయబడుతుంది, అంటే old. So if S1 is hello, S2 is old, then strcat S1, S2 means hello old. అంటే అర్థమైంది, S1 యొక్క చివరి నుంచి S2 అనేది రాస్తుంది. నెక్స్ట్ strlen string length, how many number of characters is going to be displayed. strcmp compare S1 and S2. ఇక్కడ మనకు ఒక స్ట్రింగ్ ను ASCII క్యారెక్టర్స్ అంటాం. అంటే ప్రతి క్యారెక్టర్ కు ఒక ASCII వాల్యూ ఉంటుంది. ప్రతి క్యారెక్టర్ కు ఒక నంబర్ ఉంటుంది. మనం తీసుకునేటువంటి A to Z, ABCD, A to Z స్మాల్ లెటర్స్ కానీ, క్యాపిటల్ A to Z కానీ,
ప్రతి ఒక్క క్యారెక్టర్ కు ఒక నంబర్ ఉంటుంది, దాన్ని ASCII వాల్యూ అంటాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ASCII వాల్యూ. సో ఇప్పుడు మనం తీసుకున్నటువంటి S1 స్ట్రింగ్ లో అదేవిధంగా S2 స్ట్రింగ్ లో ఇట్ రిటర్న్స్ 0. అంటే S1 స్ట్రింగ్ S2 స్ట్రింగ్ రెండు సేమ్ అయితే ఇంక్లూడింగ్ క్యాపిటల్ లెటర్స్, ఎందుకంటే కేస్ సెన్సిటివ్, సి లాంగ్వేజ్ ఈస్ కేస్ సెన్సిటివ్, ఇంక్లూడింగ్ క్యాపిటల్ లెటర్స్ తో కలుపుకొని ఫస్ట్ స్ట్రింగ్ సెకండ్ స్ట్రింగ్ రెండు సేమ్ అయితే దెన్ ఇట్ గోయింగ్ టు బి రిటర్న్ 0 going to return the 0. If S1 less than S2 అంటే అర్థం S1 అనేది ఒక స్ట్రింగ్, S2 అనేది ఒక స్ట్రింగ్. సపోజ్ S1 అనేది ఒక స్ట్రింగ్ అనుకోండి, హెలో అనుకోండి. H కు ఒక వాల్యూ ఒక నంబర్ ఉంటుంది, E కు ఒక నంబర్ ఉంటుంది, L కు ఒక నంబర్, O కు ఒక నంబర్, అన్నిటిని యాడ్ చేస్తాం. రైట్ సైడ్ వర్డ్ అనుకోండి, WORLD, W కు ఒక నంబర్ ఉంటుంది, O కు ఒక నంబర్ ఉంటుంది, R కు ఒక నంబర్, అట్లా ఆ నంబర్స్ అన్ని యాడ్ చేస్తాం. సో లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి స్ట్రింగ్స్ యొక్క ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క నంబర్స్ ని యాడ్ చేస్తుంది, రైట్ సైడ్ ఉన్నటువంటి స్ట్రింగ్ యొక్క ఒక్కొక్క క్యారెక్టర్ యొక్క నంబర్ ను యాడ్ చేస్తే ఒకవేళ అది S1 లెస్ దాన్ S2 అని వస్తే అది గ్రేటర్ దాన్ లెస్ దాన్ 0 అని రిటర్న్ చేస్తుంది. S1 గ్రేటర్ దాన్ S2 అయితే గ్రేటర్ దాన్ 0 అని రిటర్న్ చేస్తుంది. strchr S1, CH అంటే అర్థం ఏంటంటే ఒక స్ట్రింగ్ లో ఒక క్యారెక్టర్, ఒకే ఒక క్యారెక్టర్. సపోజ్ ఇప్పుడు నేను ఇలా రాశాను అనుకోండి, ఏమని హెలో, HELLO, ఒక క్యారెక్టర్, L అనేది 2 సార్లు వచ్చింది, ఓకే, L అనేది 2 సార్లు వచ్చింది. సో ఏ క్యారెక్టర్ ఫస్ట్ అకరెన్స్ అంటే సపోజ్ HELLO అనే దాంట్లో ఎప్పుడు కూడా ఒక క్యారెక్టర్ అనేది ఏ ప్లేస్ లో ఉంది, ఎన్నో ప్లేస్ లో ఉంది, 5th ప్లేస్ లో ఉందా, 6th ప్లేస్ లో ఉందా, 7th ప్లేస్ లో ఉందా తెలుసుకునే దానికోసము ఒక స్ట్రింగ్ లో ఒక క్యారెక్టర్ ఎన్నో ప్లేస్ లో ఉంది అని తెలుసుకునే దానికోసము మనము strchr ను యూజ్ చేస్తాం. సపోజ్ HEL లేదా HLELLO అని ఉంది అనుకోండి, HLELLO అని ఉంది, HLELLO అంటే L అనేది సెకండ్ క్యారెక్టర్ లో ఉంది, L అనేది సమ్ 4th or 5th క్యారెక్టర్ లో ఉంది అనుకున్నప్పుడు L అనేది ఏ ప్లేస్ లో ఉంది అని అడిగినప్పుడు మనము అది ఎక్కడి నుంచి కౌంట్ చేస్తుంది, లెఫ్ట్ టు రైట్ కౌంట్ చేసి సెకండ్ ప్లేస్ లో ఉందని చెప్పి చెప్తుంది. తర్వాత ప్లేస్ లో వచ్చే దానికి అవసరం లేదు. అంటే ఫస్ట్ అక్కరెన్స్ అంటాం దాన్ని. ఫస్ట్ అక్కరెన్స్ అంటే అర్థం ఏంటంటే మనం లెఫ్ట్ టు రైట్ రీడ్ చేసేటప్పుడు ఆ క్యారెక్టర్ ఫస్ట్ ఏ ప్లేస్ లో ఉంది, ఫస్ట్ ఎక్కడ ఉంది అనేది తెలుసుకుంటాం. మళ్ళీ ఇంకోసారి చెప్తాను ఎగ్జాంపుల్, HLELLO అంటే L అనేది ఏ ప్లేస్ లో ఉంది, సెకండ్ ప్లేస్ లో ఉంది. అదే విధంగా 4th ప్లేస్ లో 5th ప్లేస్ లో ఉంది అనుకున్నప్పుడు ఫస్ట్ అకరెన్స్ అంటే L అనేది ఏ ప్లేస్ లో ఉంది అన్నప్పుడు లెఫ్ట్ టు రైట్ రీడ్ చేసి సెకండ్ ప్లేస్ లో ఉంది అని చెప్పి చెప్తుంది. దాన్ని ఫస్ట్ అకరెన్స్ అంటారు. STR అన్నప్పుడు ఒక స్ట్రింగ్ ఇంకో స్ట్రింగ్, ఇంతకుముందు strchr అంటే ఒక స్ట్రింగ్ లో ఒక క్యారెక్టర్, ఇక్కడ STR అంటే ఒక స్ట్రింగ్ లో ఒక సబ్ స్ట్రింగ్, ఎన్నో ప్లేస్ లో ఉంది, ఒక స్ట్రింగ్ లో ఒక సబ్ స్ట్రింగ్ ఎన్నో ప్లేస్ లో ఉంది అని చెప్పి అది సెకండ్ ప్లేస్ లో ఉందా. సపోజ్ ఒక పెద్ద వర్డ్ రాసి అందులో ఫస్ట్ ప్లేస్ లో ఒక సబ్ స్ట్రింగ్ వచ్చేటట్టుగా రాసి, థర్డ్ ప్లేస్ లో ఆ సబ్ స్ట్రింగ్ వచ్చేటట్టుగా రాసి, 4th ప్లేస్ లో సబ్ స్ట్రింగ్ వచ్చేటట్టుగా రాస్తే మనకు లెఫ్ట్ టు రైట్ కౌంట్ చేసి ఫస్ట్ ప్లేస్ లో ఫస్ట్ అకరెన్స్ లో అది ఆ యొక్క సబ్ స్ట్రింగ్ ఎక్కడ ఉందని చెప్పి. క్యారెక్టర్ పరంగా అయితే strchr, స్ట్రింగ్ పరంగా అయితే strREB అంటే ఇచ్చిన స్ట్రింగ్ ను రివర్స్ లోకి రివర్స్ రాస్తుంది. HELLO అంటే OLLEH అని చెప్పి రివర్స్ చేస్తుంది స్ట్రింగ్. ఓకే, ఇట్ రివర్సెస్ ది గివెన్ స్ట్రింగ్.
సో ఈ వీటిలో ఏది వచ్చినా సరే ఫస్ట్ మీరు ఏం రాయాలంటే వాట్ ఈస్ ద నేమ్, వాట్ ఈస్ ద ఫంక్షన్ అని రాయాలి. తర్వాత ప్రోగ్రామ్స్ లో మనకు దీస్ ఫంక్షన్స్ ఆర్ యూస్ ది స్టాండర్డ్ హెడర్ ఫైల్ string.h. ఈ ఫంక్షన్స్ అన్ని దేంట్లో ఉంటుంది, ఏ హెడర్ ఫైల్లో ఉంటుంది, string.h అనేటువంటి హెడర్ ఫైల్లో. సో ఆల్ దీస్ ఫంక్షన్స్ ఆర్ అవైలబుల్ ఇన్ string.h. ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్, ఇక్కడ టోటల్ గా 10 ప్రోగ్రామ్స్ ఉన్నాయి. మీకు చెప్పినట్టుగా ఒక ప్రోగ్రామ్ నేర్చుకుంటే దాని నుంచి మిగతా ప్రోగ్రామ్స్ వస్తాయి. కాకపోతే ఆ ఫంక్షన్ బట్టి మనము చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి విత్ ఫంక్షన్స్, వితౌట్ ఫంక్షన్స్. విత్ ఫంక్షన్స్, వితౌట్ అంటే విత్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్, వితౌట్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్. అది దాని మీనింగ్. విత్ ఫంక్షన్, వితౌట్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటంటే విత్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అంటే మన పైన ఫంక్షన్స్ ఏమైతే చూసామో ఆ ఫంక్షన్స్. వితౌట్ ఫంక్షన్ అంటే వితౌట్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ అని చెప్పి అర్థం. ఇప్పుడు చూడండి, మీకు #include stdio.h అది కామన్. #include string.h. string.h అని రాస్తేనే ఆ ఫంక్షన్స్ మనము తీసుకోగలుగుతాం, యూజ్ చేసుకోగలుగుతాం, లేకపోతే లేదు. సో ఫస్ట్ మనము ఇప్పుడు కూడా ఇటువంటి కేసెస్ లో గెట్స్ యూజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఒక స్ట్రింగ్ రాసేటప్పుడు మధ్యలో మనము స్పేసెస్ కూడా ఇస్తూ ఉంటాం, దానికని గెట్స్ యూజ్ చేస్తాం. సో ఏది కామన్ ఇక్కడ, క్యారెక్టర్ గా డిక్లేర్ చేసుకోవడం నెంబర్ 1, ఎంటర్ చేయమని చెప్పడం నెంబర్ 2, రీడ్ చేయమని చెప్పడం నెంబర్ 3. ఈ 3 కూడా కామన్ గా ఉంటాయి, ప్రతి ప్రోగ్రామ్ లో ఉంటుంది. కాకపోతే జస్ట్ చేంజ్ అయ్యేది ఏంటి, పైన ఉన్నటువంటి ఫంక్షన్ ను ఎలా రాస్తున్నాం అనేది. ఫస్ట్ మనం రీడ్ చేసేది, డిక్లేర్ చేసుకునేది క్యార్ A30, ఎంటర్ ఏ స్ట్రింగ్ ఒకటి, గెట్స్ ఏ ఒకటి, ఆడికి అయిపోయింది. అన్ని ప్రోగ్రామ్ లో అది వస్తుంది. సో మనం ఇప్పుడు ఏం యూజ్ చేస్తున్నాము, strlen అనేటువంటి ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. కాబట్టి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈజ్ %d. strlen a అంటే అదేం చేస్తుంది, ఆ యొక్క స్ట్రింగ్ లెంత్ ఎంత అనేది డిస్ప్లే చేస్తుంది. అయిపోయింది దాంతో ఆ ప్రోగ్రామ్. రెండోది ఏంటంటే స్ట్రింగ్ కంపారిజన్ అన్నప్పుడు మనకు ఎన్ని స్ట్రింగ్స్ కావాలి, 2 స్ట్రింగ్స్ కావాలి. అంటే 2 స్ట్రింగ్స్ మనం రీడ్ చేయాలి. అంటే అప్పుడు క్యారెక్టర్ పరంగా ఎన్నిటిని డిక్లేర్ చేసుకోవాలి, 2టిని డిక్లేర్ చేసుకోవాలి. ఒకటి A30, ఇంకోటి B30. పైన అన్నిటి కామన్ మళ్ళా చెప్తున్నాను, మళ్ళా చెప్పను. #include stdio.h ఒకటి, #include string.h ఒకటి. ఈ 2 అన్నిటి కామన్ గా ఉంటుంది. సో ఇక్కడ క్యార్ A30, B30 2 అరేస్. ఎందుకని 2 అరేస్ తీసుకున్నాము, వీ నీడ్ అబౌట్ 2 స్ట్రింగ్స్. సో కాబట్టి ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్ గెట్స్ A, ఎంటర్ సెకండ్ స్ట్రింగ్ గెట్స్ B. అంటే 2 స్ట్రింగ్స్ అయిపోయింది. ఇంతవరకు కామన్ ప్రతి ప్రోగ్రామ్ లో వచ్చేది. సో ఇక్కడ strcmp అనేది యూజ్ చేయాలి. దీనికి కంపేర్ చేయాలంటే 2 స్ట్రింగ్స్ కంపేర్ చేయాలంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, strcmp a, b = 0 అయితే ఆ స్ట్రింగ్స్ 2 ఈక్వల్, లేకపోతే ఆ స్ట్రింగ్స్ ఈక్వల్ కాదు, అయిపోయింది. ఇఫ్ strcmp a, b = 0 అయితే పైన ఫంక్షన్ తీసుకోవాలి. సో మనము కామన్ గా ఏదైతే ఉందో అది రెండోసారి చదవాల్సిన పని లేదు. ప్రతి ఫంక్షన్ ఇక్కడ ఎలా రాస్తున్నాం అనేది మాత్రమే నేర్చుకుంటే చాలు. అక్కడ strlen కి ఎలా రాస్తాము, ఇక్కడ రెండోది ఏంది, strcmp కి ఎలా రాస్తున్నాము. ఇఫ్ strcmp a, b = 0 అయితే అంటే 2 స్ట్రింగ్స్ ఈక్వల్ అయితే, a, b = 0 అంటే అర్థమైంది 2 స్ట్రింగ్స్ ఈక్వల్ అని అర్థం. అదైతే strcmp a, b = 0 అయితే ఆ 2 స్ట్రింగ్స్ ఈక్వల్ అవుతుంది, లేకపోతే ఈక్వల్ కాదు. ఇఫ్ strcmp a, b = 0 then strings are equal, otherwise strings are not equal. Program is over. Now string copy means again we required 2 strings, but you have to enter only 1 string because I want to copy that entered string into another. Okay, so you have to declare 2 strings, but you have to enter only 1 string. That 1 string you can copy into the another. కాబట్టి AC అనే 2 స్ట్రింగ్స్ తీసుకొని ఏను దేనిలో కాపీ చేశాను, సిలో కాపీ చేశాను. అంటే ఇక్కడ ఏది కామన్, క్యారీ A30, C30, ప్రింట్ ఆఫ్ ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్ గెట్స్ A. ఇంతవరకు సేమ్. నౌ ఇప్పుడు నువ్వు కాపీ చేయాలంటే దేని కాల్ చేయాలి, strcpy ను కాల్ చేయాలి. strcpy C, A అంటే ఏలో ఉండేది దేనిలో రాయబడుతుంది, సిలో రాయబడుతుంది. C, A అన్నప్పుడు A, C అంటే సిలో ఉండేది ఏలో రాయబడుతుంది, C, A అన్నప్పుడు ఏలో ఉండేది సిలో రాయబడుతుంది. ఆ కాపీడ్ స్ట్రింగ్ ను మనము పుట్స్ C అని పెట్టచ్చు,
లేదంటే ఇక్కడే ఫస్ట్ కాపీడ్ స్ట్రింగ్ ఈస్ అని రాసి కామా పెట్టి ఇక్కడ పర్సంటేజ్ ఎస్ పెట్టాలి, కామా పెట్టి ఏ రాయొచ్చు. సో ప్రింట్ లో రాయాలనుకుంటే ఏం పెట్టాలి, ఇక్కడ /n ముందు ఏం పెట్టాలి, పర్సంటేజ్ ఎస్ పెట్టాలి, డబుల్ కొటేషన్ పెట్టాలి, కామా ఏం పెట్టాలి, సి పెట్టాలి. లేదంటే సింపుల్ గా రాయాలనుకుంటే పుట్ సి అని రాయాలి. సో మళ్ళా చెప్తున్నాను, ఇది చాలా చోట్ల మనకు తెలుస్తుంది అనమాట. strcpy c, a అంటే ఏలో ఉండేటువంటి స్ట్రింగ్ దేలో రాయబడుతుంది, సిలోకి రాయబడుతుంది. నౌ ద ఫస్ట్ కాపీ స్ట్రింగ్ ఏంటంటే, ఒకవేళ మనము printf తో రాసి పుట్స్ వద్దనుకుంటే ఇక్కడ ఏం పెట్టాలి, /n ముందర పర్సంటేజ్ ఎస్ పెట్టి /n తర్వాత ఏం పెట్టాలి, కామా పెట్టి సి పెట్టాలి. అలా కాకుండా జస్ట్ కాపీడ్ స్ట్రింగ్ ఈస్ అని రాసి పుట్ సి అని పెట్టి ఆటోమేటిక్ గా అది డిస్ప్లే చేస్తుంది. స్ట్రింగ్ కన్కాటనేషన్ అంటే ఒక స్ట్రింగ్ చివర నుంచి ఇంకో స్ట్రింగ్ ఎలా రాస్తామనేది. సో ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్, దానికి 2 స్ట్రింగ్స్ కావాలి మనకు. ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్, గెట్ చేస్తున్నాం, సెకండ్ స్ట్రింగ్ గెట్ చేస్తున్నాం. ఇది కన్కాటనేషన్ అన్నప్పుడు ఏ రాస్తాము, strcat a, b అంటే బి అనేది దేనిలో రాయబడింది, ఏలో రాయబడింది. ఓకే, అంటే ఏ ఉంటుంది ప్లస్ బి అనేది కూడా దానికి ఏ యొక్క చివరి నుంచి బి రాయబడుతుంది. కాబట్టి పుట్స్ ఏ. ఓకే, పుట్స్ ఏ అంటే మనకు మొత్తం ఆ స్ట్రింగ్ అంతా కూడా డిస్ప్లే కావడం జరుగుతుంది. ఇది చేంజ్ అన్నమాట, వేరియేషన్. తర్వాత 5th ప్రోగ్రామ్ ఏంటంటే, నౌ ఇంతవరకు మీరు ఏం చూశారు, ఫంక్షన్స్ అంతా కూడా విత్ లైబ్రరీ ఫంక్షన్స్ చూశారు, విత్ లైబ్రరీ ఫంక్షన్ యూజ్ చేశారు ఇంతవరకు. ఇప్పుడు మనము లైబ్రరీ ఫంక్షన్ యూజ్ చేయకుండా మన ఓన్ ఫంక్షన్ యూజ్ చేయాలి. దీనికి మీరు ఒక ప్రోగ్రామ్ నేర్చుకోవాలి. ఇంతవరకు 5 వరకు ఒక ప్రోగ్రామ్ నేర్చుకొని ఆ ప్రోగ్రాంలో మనము జస్ట్ గెట్స్ పుట్స్ వరకు నేర్చుకొని తర్వాత ఒక్కొక్క ఫంక్షన్ ఎట్లా రాయాలో నేర్చుకున్నారంటే ఆ ఫస్ట్ 4 ప్రోగ్రామ్స్ అనేవి వచ్చేస్తాయి. ఫస్ట్ 4 ప్రోగ్రామ్స్ అనేవి వస్తుంది. సో ఇక్కడ వితౌట్ లైబ్రరీ ఫంక్షన్ మన ఓన్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాం, అన్నప్పుడు ఏదైనా ఒక ప్రోగ్రామ్, ఇది ఒక ప్రోగ్రామ్ నేర్చుకోండి, దీని నుంచి మిగతా ప్రోగ్రామ్స్ ఎట్లా రాయాలో చూసుకోండి. లెంత్ కదా మనకు కావాల్సింది, లెంత్, దాని ఏమంటాము, ఇంట్ లెంత్ అంటారు. ఇంట్ లెంత్ క్యారెక్టర్ ఇది కామన్. ఈ 3 స్టెప్స్ కామన్. ఈ 3 స్టెప్స్ నేర్చుకుంటే చాలు. ఇది int i = 0 వైల్ ai is not equal to 0 అంటే అర్థం ఏంటి, నల్ క్యారెక్టర్ వచ్చేంత వరకు అని అర్థం. నల్ క్యారెక్టర్ వచ్చేంత వరకు i++ ప్రతి క్యారెక్టర్ ను కూడా ఒక్కొక్కటి కౌంట్ చేసుకుంటూ పోతుంది. ఓకే, సో int i = 0 దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఏ డిక్లరేషన్. వైల్ ai is not equal to నల్ /0 అంటే నల్ అంటే నల్ వచ్చేంత వరకు అని అర్థం. వచ్చేంత వరకు ప్రతి క్యారెక్టర్ ను కౌంట్ చేసుకుంటా పోయి ఆ ప్రతి క్యారెక్టర్ కౌంట్ అయింది రిటర్న్ అవుతుంది. అది ఇక్కడ జరిగేటువంటిది. ఓకే, సో ఇక్కడ మన కామన్ ఏంది, క్యార్ a30 ఎంటర్ ఏ స్ట్రింగ్ గెట్స్ ఏ, ఇది కామన్. సో ద లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇస్ లెంత్ ఏ. ఇంత ముందు లాగా మనం ఏం రాసాము, అక్కడ strle అని రాసాం, ఎందుకంటే అది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ కాబట్టి. లెంత్ అనేది మన ఓన్ అన్నమాట. లెంత్ అనేది మన ఓన్ కాబట్టి లెంత్ ఏ అని చెప్పి రాసాం. దీంతో మనకు ఒక ప్రోగ్రామ్ అయిపోయింది. అదే ఇప్పుడు స్ట్రింగ్ కంపేర్ చేయాలి. స్ట్రింగ్ కంపేర్ చేయాలంటే ఇక్కడ కామన్ ఏంది చూడండి, int i = 0 వైల్ ai is not equal to 0 i++, ఇది కామన్. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏంది, లెస్ దాన్ అయితే ai లెస్ దాన్ అయితే రిటర్న్ -1, గ్రేటర్ దాన్ అయితే రిటర్న్ 1, దట్స్ ఆల్. ఇది రిటర్న్ 0, దట్స్ ఆల్. ఈ 3 నేర్చుకుంటే చాలు. సో ఇక్కడ మనం ఏం నేర్చుకోవాలి, కంపారిజన్ అన్నప్పుడు మీరు విడగొట్టి నేర్చుకోవాలి. ఒక్కొక్కటి ఒక కాగితం తీసుకొని, పేపర్ తీసుకొని ఎక్కడెక్కడ ఏమేమి డిఫరెన్స్ వస్తూ ఉంది అనేటువంటిది రాసుకుంటారు. దెన్ యూ కెన్ ఈజీలీ రిమెంబర్. ఓకే, సో వైల్ ai is not equal to null అంటే చివరి వరకు ఇది కామన్. ఇది తర్వాత ఇంకొకటి ఏం కామన్, i++ కామన్. కాకపోతే ఇక్కడ కంపేర్ చేస్తున్నాం, లెస్ దాన్ అయితే రిటర్న్ -1, గ్రేటర్ దాన్ అయితే రిటర్న్ +1, లేదంటే ఈక్వల్ అయితే రిటర్న్ 0. ఇక్కడ వస్తుంది రిటర్న్ 0 ఈక్వల్. ఇక్కడ ఏంది కామన్, ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్ గెట్స్ ఏ, ఇది కామన్. ఇంతకుముందు ప్రోగ్రామ్ కూడా కామన్. సెకండ్ స్ట్రింగ్ కామన్. సో ఇంతకుముందు ఏమైతే రాశారో అదే సేమ్. ఇంతకుముందు ప్రీవియస్ ప్రోగ్రామ్ ఏమైతే రాశారో సేమ్. కంపేర్ a, b, అక్కడ కంపేర్ అనే దానికి strcmp అని రాస్తారు, ఎందుకంటే అది ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్. ఇది యూజర్ డిఫైన్డ్ కాబట్టి కంపేర్ a, b = 0 అయితే బోత్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్, ఎల్స్ బోత్ స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అయిపోయింది.
తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ స్ట్రింగ్ కాపీ అన్నప్పుడు ఇక్కడ COPY కాపీ రాస్తారు. కామన్ ఏంది ఇంట్ I = 0 while AI is not equal to null, అది కాపీ I++ కాపీ. సో AI లో ఉండేదంతా BI లో కాపీ చేయాలంటే BI = AI. కానీ ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే AI లో ఉండేదంతా BI లో కాపీ అవుతుంది, కానీ AI లో చివర నల్ ఉంటుంది, ఆ నల్ మాత్రం BI లో కాపీ కాదు. BI = AI అన్నప్పుడు AI చివర ఏముంటుంది, నల్ ఉంటుంది. ఆ నల్ మాత్రం దేనిలో కాపీ కాదు, BI లోకి కాపీ కాదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్. అందుకోసం మనం మాన్యువల్ గా ఏం చేస్తున్నాము, BI = null అని పెడుతున్నాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నా. సో AI లో ఉండేదంతా BI లో కాపీ అయిన తర్వాత AI లో చివర నల్ ఉంటుంది, ఆ నల్ మాత్రం దేనిలో కాపీ కాదు, BI లోకి కాపీ కాదు. అందుకోసము BI కి చివర ఏం పెడుతున్నాను, నల్ అని పెడుతున్నాను. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ స్ట్రింగ్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత గెట్స్ ఏ గెట్ చేస్తాము. ఇంత ముందు లాగా అక్కడ strcpy అని రాస్తారు, ఇక్కడ కాపీ స్ట్రింగ్ ఇస్ డైరెక్ట్ గా ఇక్కడ %s, c అని పెడితే సరిపోద్ది, లేదా పుట్ c అని రాసినా కానీ సరిపోద్ది. మనం రెండు విధాలుగా రాయొచ్చు. కాపీడ్ స్ట్రింగ్ ఇస్ అని రాసి %s అని రాసి \n పెట్టి c పెట్టినా ప్రింట్ అవుతుంది, లేదా ఇక్కడ %s c రాయకుండా %s ను c ను రాయకుండా డైరెక్ట్ గా దీని కింద printf కింద ఏమని రాయాలి, పుట్ c అని రాసినా కానీ సరిపోతుంది. ఓకే, సో నెక్స్ట్ C ప్రోగ్రామ్ టు ఇంప్లిమెంట్ స్ట్రింగ్ మ్యానిపులేషన్ ఆపరేషన్, స్ట్రింగ్ కన్కాటనేషన్ అన్నప్పుడు దీనిలో కామన్ ఏంది, సో ఇక్కడ మనకు ఇంకొకటి కూడా కావాలి. ఎందుకంటే ఒకదాని చివర నుంచి ఇంకొకటి రాయాలి కాబట్టి ఒకదాని చివర అంటే ఆ చివరకు రావాలి ఒకటి, రెండో దాన్ని ఒక్కొక్క దాన్ని రాస్తూ పోవాలి ఒకటి, అంటే రెండు ఇంక్రిమెంట్స్ జరుగుతాయి. ఇక్కడ రెండు ఇంక్రిమెంట్స్ జరుగుతుంది. ఒక స్ట్రింగ్ యొక్క చివర నుంచి రెండో స్ట్రింగ్ రాయబడాలి, ఒక స్ట్రింగ్ యొక్క చివరి నుంచి రెండో స్ట్రింగ్ ను రాయాలి అన్నప్పుడు ఒక స్ట్రింగ్ చివర రావాలి కదా, మనం అక్కడ ఒక ఇంక్రిమెంట్ ఉంటుంది. అంటే ఫస్ట్ స్ట్రింగ్ రావాలి, సెకండ్ స్ట్రింగ్ రావాలి, థర్డ్ స్ట్రింగ్ రావాలి, ఒక ఇంక్రిమెంట్ I++ అంటాం. ఒక స్ట్రింగ్ యొక్క చివరి నుంచి రెండో స్ట్రింగ్ రాయబడాలి అంటే రెండో స్ట్రింగ్ ఒక్కొక్క క్యారెక్టర్ రాయాలి కదా, రెండో స్ట్రింగ్ లో ఒక్కొక్క క్యారెక్టర్ స్టార్ట్ చేస్తూ రాయాలి కాబట్టి రెండో స్ట్రింగ్ లో కూడా ఇంక్రిమెంట్స్ అనేది జరగాలి. రెండో స్ట్రింగ్ లో ఉండేటువంటి ఫస్ట్ క్యారెక్టర్ రాయాలి, రెండో స్ట్రింగ్ లో ఉన్న సెకండ్ క్యారెక్టర్ రాయాలి, రెండో స్ట్రింగ్ లో ఉన్న థర్డ్ క్యారెక్టర్ రాయాలి, అంటే అదేమవుతుంది J++ అవుతుంది. కాబట్టి మనకు రెండు కావాలి, ఒకటి I++ అంటాం, రెండోది J++ అంటాం. అందుకోసం మనం ఇంట్ IJ అన్నాం, I = 0 ఇది కామన్, వైల్ AI is not equal to null కామన్, I++ కామన్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే J = 0కి వచ్చాం, అంటే ఇక్కడ నేను AI is not equal to null I++ అంటే ఫస్ట్ స్ట్రింగ్ యొక్క చివరికి వచ్చేసిన తర్వాత సెకండ్ స్ట్రింగ్ తీసుకొని నేను రాయాలంటే J = 0 BJ is not equal to null అంటే J = 0 అంటే సెకండ్ స్ట్రింగ్ యొక్క ఫస్ట్ క్యారెక్టర్ నుండి BJ is not equal to null అంటే చివరి క్యారెక్టర్ దాకా BJ లో ఉండేదంతా తీసుకొని పోయి దేనిలో వేయాలి, AI లో వేస్తే అప్పుడు ఏమవుతుంది, BJ లో ఉండేదంతా దేనికి రాయబడుతుంది, AI కు రాయబడుతుంది. కానీ BJ లో ఉన్నటువంటి నల్ అనేది AI కు రాయబడదు కాబట్టి AI is not equal to null. సరే, AI = null అని పెట్టారు. సో అది మీరు గమనించాల్సింది. ఇక్కడ ఫర్ J = 0 BJ is not equal to null అంటే దాని అర్థం ఏంటంటే J అనేది రాయాలి. నేను J అనేది రాసేటప్పుడు I ఇంక్రిమెంట్ కావాలి, J ఇంక్రిమెంట్ కావాలి, అందుకని I++ J++ అని పెడతాం. I ఇంక్రిమెంట్ కావాలి ఎందుకంటే ఫస్ట్ క్యారెక్టర్ B లో ఉండేటువంటి ఫస్ట్ క్యారెక్టర్ కు A లో రాయాలి, B లో ఉండేటువంటి సెకండ్ క్యారెక్టర్ ను A లో రాయాలి, అంటే అప్పుడు ఏ ఇంక్రిమెంట్ అవుతూ ఉండాలి కదా. ఎందుకంటే సపోజ్ నేను 6th క్యారెక్టర్ నుంచి స్టార్ట్ చేశాను అనుకోండి, ఏలో 6th క్యారెక్టర్ నుంచి B లో ఉండేటువంటి క్యారెక్టర్స్ రాయడం స్టార్ట్ చేస్తే A లో ఉండేటువంటి ఫస్ట్ 6th క్యారెక్టర్ రాస్తాను A లో, తర్వాత 7th క్యారెక్టర్ రాయాలి, తర్వాత 8th క్యారెక్టర్ రాయాలి, అంటే అప్పుడు ఏ ఇంక్రిమెంట్ కావాలి, I ఇంక్రిమెంట్ కావాలి. అదే విధంగా B లో ఉండేటువంటి ఒక్కొక్క క్యారెక్టర్ రాస్తూ ఉండాలి, అంటే B లో కూడా ఇంక్రిమెంట్ కావాలి. అందుకని ఇక్కడ ఏం పెట్టాను, I++ J++ అని పెట్టాను. సో J = 0 అంటే B క్యారెక్టర్ యొక్క J స్టార్టింగ్ వచ్చి 0 నుంచి స్టార్ట్ అవుతుంది. BJ is not equal to null అంటే BJ యొక్క చివరి దాకా I++ J++ తీసుకొని BJ లో ఉండే ప్రతి ఒక్కటి కూడా AI లో రాస్తాము. కానీ BJ లో ఉండేటువంటి లాస్ట్ లో ఉండేటువంటి నల్ మాత్రం AI లో కాపీ కాబడదు, కాబట్టి దానికోసం AI is not equal to null పెట్టాము. ఇక్కడ కామన్ ఏంది, క్యారెక్టర్ A30, B30, ఎంటర్ ఫస్ట్ స్ట్రింగ్ గెట్స్ A, ఎంటర్ సెకండ్ స్ట్రింగ్ గెట్స్ B, కన్కాట్ A, B. ఇంతకుముందు వచ్చింది strcat అని రాస్తాము, ఇక్కడ మాత్రం కన్కాట్ అని రాస్తాము. కన్కాటెన్స్ స్ట్రింగ్ ఈస్ %s, A అని డైరెక్ట్ గా రాయొచ్చు,
లేదా ఇలా డైరెక్ట్ గా రాయకూడదు అనుకుంటే దీని కింద ప్రింట్ఎఫ్ కింద మీరు పుట్స్ ఏ అని రాసినా కానీ సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ స్ట్రింగ్ రివర్స్ చేయడము. ఇది విత్ ఫంక్షన్ అంటే ఫంక్షన్ యూజ్ చేసుకోవాలి అంటే ఎంటర్ ఏ స్ట్రింగ్ రాస్తాం గెట్ సి. సో రివర్స్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇస్ strrev అంటే ఆటోమేటిక్ స్ట్రింగ్ మొత్తం రివర్స్ అయిపోతుంది. వితౌట్ ఫంక్షన్ అన్నాం కానీ వితౌట్ లైబ్రరీ ఫంక్షన్ అని చెప్పలేదు, వితౌట్ ఫంక్షన్ అని చెప్పాను. అంటే ఫంక్షన్ ఏమి లేకుండా, అంటే మన ఫంక్షన్ లేదు, అదే విధంగా ఏ ఫంక్షన్ లేదు, లైబ్రరీ ఫంక్షన్ లేదు, అంటే ఏ ఫంక్షన్ లేకుండా రాయాలి అస్సలు అన్నప్పుడు. సో ఇంతవరకు కామన్ గా ఉంటుంది గెట్ సే వైల్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ 0, i++ కూడా కామన్, రిటర్న్ 0 కూడా కామన్. జస్ట్ మీరు ఏం రాయాలి, ప్రింటింగ్ రివర్స్ నుంచి చేయాలి, వెనక నుంచి ముందు వచ్చి చేయాలి. అంటే j = i అంటే i అంటే చివర, ఎందుకంటే వైల్ ఏ ఇస్ నాట్ ఈక్వల్ i++ అంటే చివరికి వచ్చేస్తారు, ఆ యొక్క స్ట్రింగ్ యొక్క చివరికి వచ్చేస్తారు. చివరి నుంచి మొదలు పెట్టి ముందుకు రావాలి. అంటే రివర్స్ లో ఎలా రాస్తాము, j = i, j ≥ 0, j మైనస్ అన్నప్పుడు చివరి నుంచి ముందుకు వస్తావు, ఆ ప్రతి క్యారెక్టర్ ను ప్రింట్ చేస్తూ వస్తావు. అంటే ఇక్కడ ఎటువంటి ఫంక్షన్ లేదు. ఇప్పుడు మనకు 10 ప్రోగ్రామ్స్ అయ్యాయి. ఈ 10 ప్రోగ్రామ్స్ లో ఈ 5 ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటికి వితౌట్ ఫంక్షన్ రాయాలంటే ఎట్లా రాయాలి, వితౌట్ ఫంక్షన్ అంటే అప్పుడు 15 ప్రోగ్రామ్స్ అవుతాయి టోటల్ గా. ఇక్కడ మనకు వితౌట్ లైబ్రరీ ఫంక్షన్ లో అసలు ఇక్కడ ఈ ఫంక్షనే లేకుండా రాయాలంటే ఏం చేయాలి, మీరు జస్ట్ ఏం చేయాలి, ఈ ఇంట్ లెంత్ అనేది డిలీట్ చేసేయండి, ఇది డిలీట్ చేసేయండి, జస్ట్ ఈ మూడింటిని తీసుకొని వచ్చి ఇక్కడ రాసేయండి, కింద రాసేసి ఇక్కడ లెంత్ ఏం అనకుండా జస్ట్ ప్రింట్ ఏంది లెంత్ ఏ అంటే, ఈ లెంత్ ఏ అంటే దేన్ని రిటర్న్ చేస్తుంది, i వాల్యూని రిటర్న్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఇస్ i అని పెడితే సరిపోతుంది, ఈ మొత్తం ప్లేస్ లో i పెడితే సరిపోతుంది. ఈ లెంత్ ఉండదు, రిటర్న్ i ఉండదు, ఏముండదు, అస్సలు ఫంక్షన్ ఏం యూజ్ చేసుకోకూడదు అనుకుంటే మనం ఏం చేయాలి, దీంట్లో ఈ మూడింటిని ఇంట్ i = 0, వైల్ a is not equal 0, i++ ఈ మూడింటిని తీసుకొచ్చి ఇక్కడ గెట్స్ ఏ కింద రాసి లెంత్ ఆఫ్ ద స్ట్రింగ్ ఈస్ i అని పెడితే సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ లో ఇదంతా ఏమి ఉండకూడదు అనుకుంటే వైల్ a is not, ఇఫ్ a is less than రిటర్న్ -1 ఎల్స్ రిటర్న్, ఇది ఇక్కడ రాయాలి, గెట్స్ b కింద రాసి ఈ కంపేర్ a, b = 0 రాదు. అక్కడ మీరు ఏం చేయాలంటే ఒకవేళ ai = bi అయితే ai ఇది రాయాలి, లెస్ దాన్ అయితే రిటర్న్ -1, ఇదంతా ఏమి ఉండదు. జస్ట్ a = bi అయితే ఇక్కడ ఏమైనా రాయాలి, మీరు కంపేర్ a, b కింద ఇదంతా రాయాలి. ఫస్ట్ ఏది ఇంట్ i = 0 రాయాలి, తర్వాత వైల్ రాయాలి, వైల్ కంపల్సరీ, ఇంట్ i = 0 కంపల్సరీ, వైల్ కంపల్సరీ రాసిన తర్వాత వైల్ లోపల ఏం రాయాలి, ఇఫ్ ai = bi అయితే దెన్ బోత్ స్ట్రింగ్స్ ఆర్ ai = bi అయితే బోత్ స్ట్రింగ్స్ ఆర్ ఈక్వల్ అని రాయాలి, ఎల్స్ బోత్ స్ట్రింగ్స్ ఆర్ నాట్ ఈక్వల్ అని చెప్పి రాయాలి. దీని లోపల జస్ట్ ఈ ఫార్మెట్ ను ఏది వైల్ ai is not equal 0 ఈ మొత్తం ఈ పార్ట్ మొత్తం కూడా ఇక్కడ రాయాలి లోపల. కాకపోతే రిటర్న్స్ ఉండవు, ఇక్కడ ఈ రిటర్న్స్ ఉండవు. జస్ట్ a = bi అయితే ఏమవుతుంది, లెస్ దాన్ అయితే ఏమవుతుంది, గ్రేటర్ దాన్ అయితే ఏమవుతుంది రాయాలి కింద. సో అదే విధంగా ఇక్కడ దీనిలో తీసుకుంటే వైల్ ai ఇది వచ్చి bi = ai అనేటువంటిది, తర్వాత i++ అనేది ఈ మూడు కూడా తీసుకొని వచ్చి దీని లోపల ఏది గెట్స్ కింద రాయాలి. ఓకే, గెట్స్ కింద అంటే ఈ పార్ట్ మొత్తం లోపల ఉన్న పార్ట్ అంతా కూడా గెట్స్ కింద రాయాలి. అదే విధంగా అసలు ఫంక్షన్ వద్దనుకుంటే, సో అదే విధంగా ఈ కన్కాట్ అంతా ఏం లేకుండా ఈ లోపల ఉన్న పార్ట్ అంతా కూడా గెట్స్ బి కింద రాస్తే సరిపోతుంది. అట్లా మనము ఇంకొక 5 ప్రోగ్రామ్స్ ఎక్స్ట్రాగా, అంటే టోటల్ గా 15 ప్రోగ్రామ్స్, ఒక 2 ప్రోగ్రామ్స్ నేర్చుకొని టోటల్ గా 15 ప్రోగ్రామ్స్ రాయొచ్చు. టోటల్ జాగ్రత్తగా మనం కనుక ప్రాక్టీస్ చేసుకుంటే 2 ప్రోగ్రామ్స్ నుంచి, అంటే ఫంక్షన్ ఏమి లేకుండా రాయాలి అంటే వైల్ అక్కడ పైన ఏమైతే ఉందో ఇక్కడ అదే చేసాం చూడండి. ఇక్కడ వైల్ ai అంటే శాంపుల్ గా ఒకటి ఇచ్చాను నేను వితౌట్ ఫంక్షన్ కు. సో వైల్ మామూలుగా అయితే ఇక్కడ పైన రాస్తాం కదా, వైల్ ai i++ అని రాస్తాం కదా, ఇది రాసి ఇది దాని పైన రాస్తాం యాక్చువల్ గా. ఇది అలా కాకుండా ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఇక్కడ రాయాలన్నమాట. ఇందులో అగైన్ కామన్ గా ఉండేది ఏంది, వైల్ a is not equal to null అనేది కామన్ గా ఉంటుంది, i++ కామన్ గా ఉంటుంది, ఇది మాత్రమే. సో సపోజ్ ఇది మనం మన యొక్క ఫంక్షన్ లో రాయాలనుకుంటే పైన ఒక ఫంక్షన్ రాసి ఆ ఫంక్షన్ లో ఇది రాసి రిటర్న్ aj అని రాస్తే సరిపోతుంది. ఆ aj వాల్యూ రిటర్న్ చేయమని చెప్తే సరిపోతుంది. ఓకే, కింద తీసుకొచ్చి మనము డిస్ప్లే చేసుకోవచ్చు.
సో మన యొక్క ఫంక్షన్ పెట్టి ఆ ఫంక్షన్ బేస్ చేసుకొని మనము రిటర్న్ అనేది కూడా చేసుకోవచ్చు, లేదా పైన మనము ప్రింట్ కూడా చేసుకోవచ్చు. కావాలంటే ఫంక్షన్లన్నీ ప్రింట్ చేసుకొని కింద ఫంక్షన్ మనం కాల్ చేయొచ్చు. ఎలా పాసిబిలిటీ అయితే ఆ విధంగా జస్ట్ పైన ఆ వైల్ అనేది పైన ఒక ఫంక్షన్ పెట్టేసి ఆ ఫంక్షన్ లోపల వైల్ ఇంతకుముందు ఒక ఫంక్షన్ పెట్టి రాసాం కదా, ఇక్కడ ఈ ఒక ఫంక్షన్ పెట్టి రాసాం కదా, అన్నిటికీ వాయిడ్ కన్కాట్ అని ఇట్లా రాసాం కదా, ఇట్లా అనమాట. పైన రాసి ఫార్ లూప్ లో ఇక్కడ ఏ ఈక్వల్ టు బీజే అని పెట్టాం కదా, అదే విధంగా ఇక్కడ కూడా ఏ ఈక్వల్ టు బీజే ప్లేస్ లో ఇక్కడ ఏమని రాస్తాము, ఇది రాస్తాం అనమాట. ఇది ఫార్ రాస్తాం. ఫార్ రాసిన తర్వాత ఏజేను ప్రింట్ చేయమని చెప్తాం. పైన ఏజేను ప్రింట్ చేయమని చెప్తాం. ఆ ఫంక్షన్ కాల్ చేయడం తోటి కింద ఆటోమేటిక్ అది ఏమైపోద్ది, ప్రింట్ అయిపోతుంది. ఓకే, ఆ విధంగా రాసుకోవచ్చు, ఆ విధంగా చేసుకోవచ్చు. జస్ట్ ఆ విధంగా మీరు ప్రాక్టీస్ చేసుకోవాలి. అంటే మెయిన్ గా విత్ లైబ్రరీ ఫంక్షన్ ఒక ప్రోగ్రాము, వితౌట్ లైబ్రరీ ఫంక్షన్ ఒక ప్రోగ్రామ్ నేర్చుకొని ఫంక్షన్ బట్టి ఎట్లా నేర్చుకుంటే మొత్తం ఈ 10 ప్రోగ్రామ్స్ కూడా ఈజీగా గుర్తుంటాయి. దిస్ ఈస్ ద వే వీ హ్యావ్ టు రీడ్. ఓకే, దీంట్లో ఒక ప్రోగ్రామ్ లేదు యాక్చువల్గా. ఏంటంటే ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ క్యారెక్టర్, ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ స్ట్రింగ్, ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ క్యారెక్టర్, ఫస్ట్ అకరెన్స్ ఆఫ్ స్ట్రింగ్ ఎలా మనము డిస్ప్లే చేస్తాం అనేటువంటిది లేదు. అది మళ్ళా చూస్తాం, ఇంపార్టెంట్ క్వశ్చన్ లో చూస్తాం. అది దాంట్లో ఇచ్చాను, చూస్తాం. అది ఎక్స్ప్లెయిన్ డిఫరెంట్ ఫంక్షన్స్, ఇది మీకు ల్యాబ్ ప్రోగ్రామ్, ప్యూర్ గా ల్యాబ్ ప్రోగ్రామ్. strTOD, strTOF, strTOL, strTOLD, strTOUL, strTOULL విత్ అన్ ఎగ్జాంపుల్ అన్నాడు. మనకు యాక్చువల్గా ATO, ATOL, ATOF ఫంక్షన్స్ ఉన్నాయి. సో ఈ ఫంక్షన్స్ ఏం చేస్తుంది, ఓకే, స్ట్రింగ్ ను కన్వర్టెడ్ ఇంటూ నంబర్స్. ఓకే, అయితే నాన్ డిజిటల్ క్యారెక్టర్స్ అనేవి లాస్ అయిపోతాయి. నాన్ డిజిటల్ క్యారెక్టర్స్ అనేవి అన్ని కూడా లాస్ అయిపోతాయి. సో నాన్ డిజిటల్ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్స్ కానివన్నీ లాస్ అయిపోతాయి. ఓకే, అంటే ఇప్పుడు క్యారెక్టర్ రాసే పక్కన ఒక నంబర్ పెట్టామనుకోండి, అది లాస్ అయిపోతుంది. అందుకోసం మనం ఏం చేస్తున్నామంటే strTOD, strTOL కనుక రాస్తే మనకు అన్ని కూడా అలాగే ఉంటాయి. అంటే సపోజ్ ఒక స్ట్రింగ్ రాసి దాని పక్కన ఒక నంబర్ పెట్టి ఆ స్ట్రింగ్ నంబర్ రెండింటిని మనం డిస్ప్లే చేయాలనుకుంటే అప్పుడు దేని యూజ్ చేయాలి, strTOD, strTOF ఈ ఫంక్షన్స్ యూజ్ చేయాలి. అంటే ఒక స్ట్రింగ్ దాని పక్కన ఒక నంబర్ ఉంటే ఆ రెండింటిని విడగొట్టి రాయాలి అంటే మనం ఏం చేయాలి, కంపల్సరీగా ఈ ఫంక్షన్స్ strTOL, strTOD ఈ ఫంక్షన్స్ మనం యూజ్ చేయాలి. అలా కాకుండా ATO, ATOL ఫంక్షన్ కనుక యూజ్ చేస్తే మనకు స్ట్రింగ్ వరకు డిస్ప్లే అవుతుంది, ఏది లాస్ అయిపోతుంది, పక్కన నంబర్ లాస్ అయిపోతుంది. strTOD ఏం చేస్తుంది, స్ట్రింగ్ ను డబుల్ గా కన్వర్ట్ చేసి డబుల్ గా రిటర్న్ చేస్తుంది. TOF అంటే అది ఫ్లోట్ గా కన్వర్ట్ చేసి ఫ్లోట్ గా రిటర్న్ చేస్తుంది. TOLD అంటే TOD లాంగ్ డబుల్ గా కన్వర్ట్ చేయడం. strTOL అనేది 3 ఆర్గ్యుమెంట్స్ యూజ్ చేసుకుంటుంది. TOUL అంటే TOL ఫంక్షన్ లాగే ఉంటుంది, బట్ అన్సైన్ లాంగ్ ఇంటీజర్ రిటర్న్ చేస్తుంది. TOLL అంటే strTOL అనేది కూడా సేమ్ గా ఉంటుంది, బట్ అన్సైన్ లాంగ్ నంబర్ గా అది రిటర్న్ చేస్తుంది. తర్వాత ఈ ప్రోగ్రామ్ వచ్చి ల్యాబ్ ప్రోగ్రామ్ ఏంటి, 2016 4B - 1101 0x5. ఇందులో మనకు 2016 అనేటువంటిది ఒక నంబర్ అనమాట, ఒక నంబరు. 4B అనేది ఒక నంబరు. సో -1101 ఒక నంబరు, ఇది ఒక నంబరు. ఈ నాలుగిటిని మనం విడగొట్టి రాసుకోవచ్చు. సో దానికి మనం బఫర్ లో స్టోర్ చేసుకుంటాము. దానికి ఒక పాయింటర్ తీసుకోవాలి. ఇందులో మనకు లాంగ్ అంటే పెద్ద వాల్యూస్ ఇవి. 2016 ఒక వాల్యూ, దిస్ ఇస్ నథింగ్ బట్ ద డెసిమల్. 4B అనేటువంటిది ఒక వాల్యూ, 4B అనేటువంటిది ఒకటి, దట్ ఈస్ బైనరీ నంబరు, బైనరీ కాదు, హెక్సాడెసిమల్. 1101 కూడా బైనరీ నంబరు, 0x5 కూడా హెక్సా నంబరు. సో I1 = strTOL బఫర్ PTR end 10. అంటే 10 అంటే ఏంది, ఇట్ ఈస్ నథింగ్ బట్ ప్యూర్లీ డెసిమల్ నంబర్ లో కన్వర్ట్ చేయాలి. అంటే 2016 డిస్ప్లే చేస్తుంది ఇది. తర్వాత 16 అంటే ఇదేంది, 4B అంటే ఏంది, హెక్సాడెసిమల్ వాల్యూని ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ 1101 2 అంటే ఏంది, బైనరీ నంబర్ ను రిటర్న్ చేస్తుంది. తర్వాత రిమైనింగ్ 0 అంటే ఏంది, రిమైనింగ్ ఏది 0x5 అంటే హెక్సాడెసిమల్ ను డిస్ప్లే చేస్తుంది. అంటే 10 అనేది ఏమో 2016 డిస్ప్లే చేస్తుంది, 16 అనేది 4B వాల్యూని డిస్ప్లే చేస్తుంది. 1101 అనేది ఇది 1101 అంటే I3 1101 డిస్ప్లే చేస్తుంది. 0xB అనేటువంటిది ఇది డిస్ప్లే చేస్తుంది. ఇది
ప్యూర్గా ల్యాబ్ ప్రోగ్రాము. పర్సంటేజ్ ఎల్డి అంటే లాంగ్ డెసిమల్స్ ఇవి, లాంగ్ డెసిమల్ ఎల్డి తీసుకుంటాం ఇక్కడ. సో లాంగ్లో తీసుకుంటాం కాబట్టి ఎల్డి అని పెడతాము, దట్ ఈస్ కాల్డ్ యాస్ ఎ లాంగ్ ఇంట్. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే డిస్కస్ విత్ స్ట్రింగ్ టు డేటా కన్వర్షన్ విత్ అన్ ఎగ్జాంపుల్. డేటా కన్వర్షన్ అంటే మనము ఏం చేయొచ్చు, ఇక్కడ మనకు స్ట్రింగ్ ఉంది, పక్కన నంబర్ ఉంది. దీన్ని నేను స్ట్రింగ్ గా విడగొట్టాలి, తర్వాత నంబర్ గా విడగొట్టాలి అన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేస్తాము. దాని కొరకు మనం యూజ్ చేసేది ఎస్ఎస్ స్కాన్ఎఫ్ యూజ్ చేస్తాము. ఎస్ఎస్ స్కాన్ఎఫ్ ఏం చేస్తుంది అంటే బఫర్ అనేది, అంటే ఈ బఫర్ అంటే ఇది అనమాట, హెలో వరల్డ్ 30. ఇది పర్సంటేజ్ ఎస్ అంటే హెలో వరల్డ్ అనేది పర్సంటేజ్ ఎస్ లో స్టోర్ అవుతుంది, 30 అనేది పర్సంటేజ్ డి లో స్టోర్ అయ్యి తర్వాత పర్సంటేజ్ ఎస్ ని డిస్ప్లే చేస్తున్నాము, పర్సంటేజ్ డి ను డిస్ప్లే చేస్తున్నాము. అవుట్పుట్ ఏమొస్తుంది, నేమ్ అనేది హెలో వరల్డ్, ఏజ్ అనేది 350 అని వస్తుంది. తర్వాత డిస్కస్ విత్ డేటా స్ట్రింగ్ కన్వర్షన్ విత్ డేటా టు స్ట్రింగ్ కన్వర్షన్. డేటా నుంచి స్ట్రింగ్ టు అంటే ఇక్కడ అర్థమైంది, డేటా స్ట్రింగ్, డేటా మొత్తం కూడా స్ట్రింగ్ లోకి మార్చాలి. అంటే బఫర్ ఇక్కడ 50 అనుకుంటున్నాము, ఏ ఉంది, బి ఉంది, సి ఉంది, 3 వాల్యూస్ ఉన్నాయి, సి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఉంది. బఫర్ లో సమ్ ఆఫ్ ఏ అండ్ బి అనేది ఒక స్ట్రింగ్ అవుతుంది, పర్సంటేజ్ డి కామా స్ట్రింగ్ అనేది న్యూమరిక్ అవుతుంది. సో ఇక్కడ స్ట్రింగ్ న్యూమరిక్ రెండు వాల్యూ నేను కలపాలి. దానికోసము బఫర్ కామా ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి కామా సి అని పెడితే ఈ బఫర్ ఏం చేస్తుందంటే సమ్ ఆఫ్ ఏ అండ్ బి అనే దాన్ని సిను రెండింటిని కూడా కలిపి బఫర్ అనేది డిస్ప్లే చేస్తుంది. అప్పుడు ద సమ్ ఆఫ్ ఏ అండ్ బి 10 + 20 30 అని డిస్ప్లే అవుతుంది. అంటే ఇక్కడ దేన్ని కలుపుతుంది, సమ్ ఆఫ్ ఏ అండ్ బి ఈస్ అనేటువంటి ఒక స్ట్రింగ్ సి వాల్యూను ఏం చేస్తుంది, కంబైన్ చేస్తుంది. లాస్ట్ ఏంటంటే సి ప్రోగ్రామ్ ఫర్ మార్క్స్ కోడ్. మార్క్స్ కోడ్ అంటే సపోజ్ ఏదైనా సరే మనకు ఒక పేపర్ తీసుకొని ఏ అంటే 2 డాట్స్, బి అంటే 3 డాట్స్, 3 డాట్స్ అంటే మనం దాన్ని హోల్స్ చేయాలి, 3 హోల్స్. తర్వాత సి అంటే సమ్ 4 or 5 హోల్స్. ఇట్లా మనం డిఫరెంట్ ఇది పెట్టుకొని డైరెక్ట్ గా రీచ్ కాకుండా చేతిలో దాన్ని మనము మూవ్ చేస్తూ ఆ క్యారెక్టర్స్ ను ఐడెంటిఫై చేసి దాన్ని మోర్స్ కోడ్ అంటారు. అంటే మోర్స్ కోడ్ అంటే ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా మనకు రీడ్ కాదనమాట. అంటే ఏబిసిడి అని డైరెక్ట్ మనం చూడలేనప్పుడు డైరెక్ట్ గా చూడకుండా జస్ట్ చేతితో మూవ్ అయ్యి అక్కడ ఉన్నటువంటి దాన్ని బేస్ చేసుకొని, అంటే హోల్స్ కానీ లేదంటే వేరే ఐడెంటిఫికేషన్ బట్టి చేతితో మూవ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి దాన్ని క్యారెక్టర్స్ రూపంలో మనము థింక్ చేసి రీడ్ చేసి దాన్ని మోర్స్ కోడ్ అంటాం. అంటే మోర్స్ కోడ్ ఇస్ ఎ మెథడ్ ఆఫ్ ట్రాన్స్మిటింగ్ టెక్స్ట్ ఇన్ఫర్మేషన్ యాజ్ సిరీస్ ఆఫ్ ఆన్ ఆఫ్ టోన్స్ అంటాం, లైట్స్ అంటాం, క్లిక్స్ అంటాం. సో క్లిక్స్ ను బేస్ చేసుకొని కానీ లేదా లైట్స్ ను బేస్ చేసుకొని కానీ ఆన్ ఆఫ్ టోన్స్ ను బట్టి కానీ మనము ఏం చేస్తుందంటే డైరెక్ట్లీ వీ కెన్ అబ్జర్వ్ అబౌట్ ది లిజనింగ్ అబౌట్ ది క్యారెక్టర్స్. ఓకే, దాన్ని మనము మోర్స్ కోడ్ అంటాము. ఈ మోర్స్ కోడ్ లో మనం ఏమేమి తీసుకున్నాం చూడండి, ఇక్కడ ఐ కామా ఎల్ అని ఇంటీజర్స్ తీసుకున్నాం, క్యారెక్టర్స్ తీసుకున్నాం, స్ట్రింగ్ ఎంటర్ చేసి ఎస్ లో వేసుకున్నాను. సో ఎల్ ఈక్వల్ టు ఎస్టిఆర్ ఎల్ఈఎన్ ఎస్ అంటే ఏంది, స్ట్రింగ్ యొక్క లెంత్ ఎంత, ఎన్ని క్యారెక్టర్స్ మనం రీడ్ చేయాలి అనే దానికి స్టార్టింగ్ నుంచి ఐ లెస్ దెన్ ఎల్ అంటే స్ట్రింగ్ చివరి దాకా ఐ ప్లస్ ప్లస్ లో వెళ్ళి స్విచ్ లో వెళ్ళాము. ఏ అంటే డాట్ అండర్ స్కోర్, డాట్ డాష్, 2 డాట్స్ అంటే ఏమో బి, తర్వాత డాష్ డాట్ డాష్ అంటే ఏమో సి, తర్వాత డాష్ డాట్ డాట్ అంటే ఏమో డి. అట్లా డిఫరెంట్ సింబల్స్ ను డిఫరెంట్ క్యారెక్టర్స్ గా నేను కేసెస్ రాస్తే దాన్ని మోర్స్ కోడ్ అని చెప్పి అంటాం. రాసి దాన్ని ప్రింట్ చేస్తున్నాం. అంటే ఏ అంటే ఏమో ఏ అంటే ఇది దేనిగా ప్రింట్ చేస్తున్నాను, డాట్ డాష్ ఏగా ప్రింట్ చేస్తున్నాం. బి అంటే ఏమో డాష్ 3 డాట్స్ బిగా ప్రింట్ చేస్తున్నాం. అట్లా ఏంటంటే డిఫరెంట్ సింబల్స్ ని తీసుకొని దాన్ని ఏ గాను బి గాను సి గాను ఐడెంటిఫై చేసే దాన్ని మనం ఏమంటామంటే మోర్స్ కోడ్ అని చెప్పారు. సో డిఫరెంట్ సింబల్స్ అంటే ఏబిసిడి అనేది డైరెక్ట్ గా కాకుండా డిఫరెంట్ సింబల్ బేస్ లో డాష్ గానీ డాట్ గానీ లేదా డాష్ గాను లేదా 2 డాట్స్ గాను అట్లా డిఫరెంట్ సింబల్స్ లో నేను రీడ్ చేసేదాన్ని ఏమంటాము మోర్స్ కోడ్ అని చెప్పి అంటాము. జస్ట్ ఒక స్ట్రింగ్ ఎంటర్ చేయడము, స్ట్రింగ్ యొక్క చివరి దాకా ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయనేది రీడ్ చేయడము, తర్వాత స్టార్టింగ్ నుంచి చివరి దాకా స్విచ్ లో ఒక్కొక్క దాన్ని రీడ్ చేసుకుంటూ పోతాం. వాట్ ఈస్ ఏ, వాట్ ఈస్ బి, వాట్ ఈస్ సి, వాట్ ఈస్ డి, దాన్ని మనం ఏమంటున్నాము మోర్స్ కోడ్ అని చెప్పి అంటున్నాం. దిస్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ అబౌట్ ది సెకండ్ పార్ట్. థర్డ్ పార్ట్ అవ్వడంతో ఈ థర్డ్ యూనిట్ లో ఉండేటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి అనేటువంటిది నేను పెట్టడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఇఫ్ యూ హావ్ ఎనీ డౌట్ యూ క్యాన్ పుట్ డైరెక్ట్ మెసేజ్ ఆర్ యూ కెన్ కాల్. ఓకే, directly you can put the message or you can call. Okay, you can call.
So my another number is 944001214. 9 another number. If the presented number is not working as a WhatsApp, then there is one more number 944001214.